హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ ఇన్నోవేటివ్ ఛానల్. మనం అసలు ఎవర్ గ్రీన్ అనేది ఎందుకు చేయాలి, ఆ ఎవర్ గ్రీన్ లో మనకి ఏమేంటి ఇంపార్టెన్స్ ఉంటే మనం చేయాలి అంటే అదర్ సిస్టానికి మన సిస్టానికి కొన్ని డిఫరెన్స్ ఉంటాయి. అందువల్ల మనం ఈ యొక్క సిస్టాన్ని మనం చేయడానికి గల రీజన్ అని మనం చెప్పుకోవాలి. ఓకే, నెక్స్ట్ అంటే మార్కెట్ లోకి వెళ్ళే ఎదురే సమస్యల గురించి మనం కొంచెం మాట్లాడుతున్నాను. ఏమిటి అంటే మార్కెట్ లోకి వెళ్తే ఎవర్ గ్రీన్ ఇదేదో కొత్తగా వచ్చింది కదా, దీనివల్ల ఉపయోగం ఏంది, పాత నుంచి ఎప్పుడో వచ్చినవి ఉన్నాయి, అన్ని పోయినాయి, ఇది ఉంటుందని గ్యారంటీ ఏంటి అని రకరకాలుగా క్వశ్చన్స్ చేస్తుంటుంటారు మార్కెట్ లోకి వెళ్ళిన తర్వాత. ఓకే, వాటన్నిటికి కూడా కొన్ని సొల్యూషన్ అనేది మనం ఈ రోజు మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఫస్ట్ వ్యాలెట్ అంటే ఏంది, దాని యొక్క వివరణ, దాంట్లో మన యొక్క సిస్టమ్ ఏ విధంగా మనం ఐడి యాక్టివేషన్ చేసుకోవాలి అనే దాని గురించి మొత్తం కూడా ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా అర్థమయ్యే విధంగా ఈ రోజు చేస్తున్నాను. దాంట్లో ఉండే సిస్టమ్ ఇంటర్ఫేస్ అంటే మనం ఐడి ఓపెన్ చేసిన తర్వాత మన ఏ విధంగా ముందుకెళ్ళాలి, దాంట్లో ఏమేమి ఉన్నాయి, స్మార్ట్ కాంట్రాక్ట్ అంటే ఏంది, డేటా ఫౌండేషన్ అంటే ఏంది, మనం వేరే వాళ్ళకి రిఫరల్ లింక్ ఏ విధంగా మనం పంపించాలి, ఆ స్లాట్స్ ఏంటి, ఆ నాన్ వర్కింగ్ ఏంటి అనే మొత్తం కూడా ఈ రోజు సిస్టమ్ ఇంటర్ఫేస్ అని పెట్టేసి మొత్తం ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ రోజు మనం చెప్పడం జరుగుతుంది. దాని అనుగుణంగా కొత్త వాళ్ళు ఎవరైతే ఇంకా రాలేదో కొంచెం త్వరగా ఇన్వైట్ చేసుకున్నట్లయితే వాళ్ళకి చాలా చాలా యూస్ఫుల్ ఉంటుంది ఈ రోజు చెప్పే సెషన్ అనేది. ఖచ్చితంగా ఇంకా కొత్త వాళ్ళు ఉన్నట్లయితే త్వరగా అటెండ్ చేయించవలసిందిగా కోరుతున్నాను, ఎందుకంటే వాళ్ళకి బాగా ఉపయోగపడేది ఈ సెషన్ అనేది. ఎందుకంటే ఎవర్ గ్రీన్ అనేది ఎందుకు చేయాలి అనే దాని గురించి చెప్తా. ఇప్పుడు ఫస్ట్ మనం ఈ మీటింగ్ ఎందుకు అటెండ్ కావాల్సి వచ్చింది, మనకి ఇప్పుడు చాలా రకాల పనులు ఉంటాయి ప్రతి ఒక్కరికి, కాదను. ఇక్కడ గ్రూప్ లో 4000+ మెంబర్స్ ఉంటే ఓన్లీ ఈ యొక్క 60 మంది ఎందుకు అటెండ్ అవ్వాల్సి వచ్చింది అంటే ఏదో చెయ్యాలి, ఏదో సాధించాలి, ఏదో ఒక రకంగా మన ఫ్యామిలీని మనం కాపాడుకుంటూ రావాలి అనే ఒక ఉద్దేశంతో ఈ 60 మందికి ఆ యొక్క ఆలోచన విధానం ఉంది, ఆ యొక్క సంపాదించాలనే కసి ఉంది, మన ఫ్యామిలీకి మనం అంటూ ఒక గుర్తింపు తీసుకురావాలనే తపన ఉంది కాబట్టి, కోరిక ఉంది కాబట్టి మనం ఈ యొక్క సెషన్ లో ఇంతమంది మనకు పార్టిసిపేట్ అయ్యాం. ఓకే, మిగతా వాళ్ళు ఎందుకు కాదంటే ఓకే కొంతమంది సిస్టమ్ గురించి తెలిసి ఉండొచ్చు, వాళ్ళకి పూర్తిగా అర్థమై ఉండొచ్చు, కానీ కొత్త వాళ్ళని ప్రతిరోజు కూడా ఇన్వైట్ చేయటం చాలా చాలా ముఖ్యం. ఓకే, ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు అప్పుడే వస్తారు కొత్తగా, అసలు ఇంతవరకు ఏ సిస్టమ్ చేయలేదు ఎవరు, కొంతమంది అంటే ఇప్పుడే ఎవర్ గ్రీన్ చేస్తే వాళ్ళు ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళకి ఏమైంది, మార్కెట్ లోకి వెళ్తారు, అబ్బా నేను పలానా దాంట్లో ఒక 500 పెట్టి అకౌంట్ తీశాను, ఒక 1000 రూపాయలు పెట్టి అకౌంట్ తీశాను, మీరు కూడా తీసుకోండి అంటే ఏమి అకౌంట్, ఏం కథ, అసలు ఏంది అది అని అడిగే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇవన్నీ వచ్చినాయి పోయినాయి, ఎందుకు మళ్ళీ నువ్వు చేస్తావు అంటే అది గాలి కాదు బుస్తని పద్దా అవతల వ్యక్తి చేయాలని ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఓకే, అందుకనే వాళ్ళు సెషన్ కి అటెండ్ కాలేదనుకోండి, మన రోజు చెప్పే ఏదైతే లీడర్స్ చెప్తున్నారో మనకి స్పీకర్లు రోజు ప్లాన్ గురించి అదేందనే తెలియదు. ఇంకప్పుడు 4000 మంది 5000 మంది ఉన్న వల్ల ఉపయోగం లేదు అక్కడ మనకి. ఎప్పుడైతే మనం సిస్టమ్ గురించి అర్థం చేసుకుంటామో ఆ రోజు నువ్వు రాకపోయినా పర్వాలేదు, ఎందుకంటే నీకు పూర్తిగా తెలుసు. 100 మంది నీ దాని గురించి మాట్లాడినా సిస్టమ్ గురించి నాకు తెలుసు, ఎవడు ఏదన్నా అనుకుని నాకు సంబంధం లేదు, సిస్టమ్ ఏంది నాకు తెలుసు పక్క, ఎవరేదన్నా లేదనుకుంటే మనకేం దాన్ని నిరూపించే దమ్ము మనకా ఉండదు అప్పుడు ఆ టైంలో. ఇప్పుడు మేము ఉన్నామండి, 100 మంది 100 రకాల సిస్టమ్ చేస్తున్నారు, అందరు మాకు చేస్తానే ఉంటుంటారు, కానీ ఎవర్ గ్రీన్ అంటే ఏందనేది మాకు తెలుసు. ఆ మార్కెట్ లో చాలా ఉన్నాయి ఇన్కమ్ సోర్స్ వచ్చాయి, కానీ ఎవర్ గ్రీన్ పట్టుకుని ఎందుకు చేయాల్సి వస్తుంది, దీన్ని మించిన సిస్టమ్ ఉండదు, ఉండకపోదు, రాదు. అందువల్ల మాత్రమే మేము దీన్ని చేయగలుగుతున్నాం, దీంట్లో ఉండగలుగుతున్నాం. ఓకే, మాకంటే ముందు వచ్చిన వాళ్ళు ఉన్నారు, వేరే వెళ్ళిపోతున్నారు, వెనక వచ్చిన వాళ్ళు ఉన్నారు, రకరకాల కొత్త వచ్చిన వాటన్నిటికీ అటాచ్మెంట్ అవుతున్నారు, కానీ మేము మాత్రం ఎందుకున్నాం అంటే సిస్టమ్ మీద నమ్మకంతో. ఖచ్చితంగా ఈ తెలుసో తెలీదో మీకు, ఈ సిస్టమ్ రాకముందు వచ్చిన తర్వాత కూడా చాలా సిస్టమ్లు వచ్చి వెళ్ళిపోయినాయి ఉన్నాయి. అవి అన్ని ఎందుకు వెళ్ళిపోయినాయి కూడా ఆటోమేటిక్ గా చాలా మంది తెలుసు, ఈ సిస్టమ్ ఎందుకు ఎంత స్టాండర్డ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. కానీ అది ఏంటి అనే స్టాండర్డ్ అనేది మీరు రోజు సిస్టమ్ అటెండ్ అయినట్లయితే రోజు ప్లాన్ గురించి చెప్తుంటారు, సిస్టమ్ గురించి చెప్తుంటుంటారు. కానీ ఈ రోజు కూడా నేను ప్లాన్ చెప్పను, సిస్టమ్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి సిస్టంలో ఏమేంటి ఏందనేది మొత్తం కూడా మీకు చెప్పడానికి రెడీగా ఉన్నాను. ఒకసారి మనం ఎవర్ గ్రీన్ అనేది ఎందుకు చేయాలి, విడిగా సిస్టమ్లు ఉన్నాయి కదా అది ఎందుకు చేయకూడదంటే, ఓకే ఎవర్ గ్రీన్ అనే సిస్టమ్ అనేది చాలా చాలా ఒక విలువలతో కూడినటువంటి ఒక, అది చెప్పేది కాదు అంత, అసలు విలువలతో కూడినటువంటి ఒక స్మార్ట్ కాంట్రాక్ట్ వెరిఫైడ్ అయినటువంటి సిస్టమ్. ఇప్పటి వరకు కూడా దాదాపుగా అందరూ డీసెంట్రలైజ్డ్ అని చెప్పుకుంటూ కొన్ని సిస్టమ్లు వచ్చినాయి, కానీ 100కి 200% వెరిఫైడ్ అయినటువంటి సిస్టమ్, స్మార్ట్ కాంట్రాక్ట్ ద్వారా వెరిఫైడ్ అయిన సిస్టమ్ ఏదైనా ఉందంటే ఒక ఎవర్ గ్రీన్ సిస్టమ్ మాత్రమే చెప్పచ్చు. ఓకే, అది ఎలా చెప్తారు సార్ మీరు వెరిఫైడ్ అయింది లేనిది అనేది అనుకో, కానీ దాంట్లో ఇప్పుడు అది కూడా చెప్తాను, అది కూడా చూపిస్తాను మీకు, అది వెరిఫైడ్ అయిందా కాలేదు అనేది కూడా. ఓకే, ఎవర్ గ్రీన్ ఎందుకు చేయాలి అనేది మనం ఒకసారి చూసుకుంటే, ఇప్పుడు మనం చేసే ప్రతి ఒక్క పని కూడా మనం ఏదో ఒక పని ఇంటి అవసరాల కోసమే చేస్తున్నాం, కానీ ఆ ఇంటి అవసరాల కోసం మనకి ఆ ఇన్కమ్ సరిపోతుందా లేదా, సరిపోవట్లేదు.
మరి ఏం చేయాలి? ఏదో ఒక సోర్స్, ఇన్కమ్ సోర్స్ చూసుకోవాలి. ఓకే, అడిషనల్ ఇన్కమ్ కోసం చూసుకోవాలి. ఆ అడిషనల్ ఇన్కమ్ కోసం చూసుకోవాలంటే రకరకాల దారుల్లో వెళ్ళి రకరకాలుగా నష్టపోతూ చాలా మంది కూడా చాలా వాటిల్లో పెట్టుబడులు, ట్రేడింగ్ పెట్టుబడులు పెట్టడం, లేదంటే వేరే వేరే వాటిల్లో పెట్టడం, రకరకాలుగా పెట్టి మోసపోయి ఏది చేయాలో ఏది చేయకూడదు అనే ఒక భావనతోటి ఉన్నారు చాలా మంది కూడా. అంటే ఒక్కొక్కసారి మంచిది పోయి చేసుకెళ్ళినా కానీ మనం దాన్ని చెడు కిందే తోటి చూస్తుంటారు చాలా మంది. ఇప్పుడున్న సిచ్యువేషన్, మార్కెట్ లో ఉన్న సిచ్యువేషన్ చెప్పినాను. మనం ఇది బాగుంటే చేసుకోండి అన్నా కానీ ఇది ఎంతకాలం ఉంటదిలే, ఎప్పుడు ఉంటదిలే, ఎప్పుడు బాధ తెలియదు అంటే వాళ్ళకి అవగాహన లేక. ఎందుకంటే ఇప్పటిదాకా దెబ్బతిని ఉన్నాం కాబట్టి. ఎందుకంటే దేంట్లో పెట్టినా కానీ పోయిందే కానీ వచ్చింది లేదు ఎక్కడ కూడా దాదాపుగా. వస్తే వచ్చిండొచ్చు కాదన్ను, కానీ 100కి 70% పోయినవి ఉన్నాయి, 30% లాభపడినవి ఉన్నాయి కొంతమంది. అలా మార్కెట్ లో ఎదురయ్యే ప్రతి సిచ్యువేషన్ ప్రతి ఒక్క మెంబర్ కి కూడా ఇదేనమాట. అలా ఎందుకు ఎదురవుతుందంటే సిస్టమ్ మీద వాళ్ళకి అవగాహన లేక, ప్లస్ దాని గురించి ముందు మనం చెప్పడానికి మనకు తెలియక. ఫస్ట్ మన సిస్టమ్ గురించి మనం చెప్పటం, చెప్పే విధానం వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పలేకపోవటం, ప్లస్ వాళ్ళు అర్థం చేసుకోలేక ఈ అన్ని ఇది కూడా ఒకటి అనే టైపు తీసుకెళ్తున్నారు. కానీ ఇది అలా కాదు. ఓకే, అన్ని సిస్టమ్స్ రకరకాలుగా వచ్చినాయి. ఏంటి, ఫస్ట్ ఇప్పుడు కొన్ని సిస్టమ్స్ మార్కెట్లో ఇప్పుడు ఏమేమి ఉన్నాయి, పెట్టుబడి పెట్టే సిస్టమ్స్ ఉంటుంది, అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టే ప్లాన్స్. ఇప్పుడు మన సిస్టమ్ ఏమైనా ఇన్వెస్ట్మెంట్లు పెట్టమంటుంది? కాదు కదా. నువ్వు ₹1,00,000 కట్టు, నీకు నేను రోజువారీ లెక్కిస్తా 1%, 2% అని ట్రేడింగ్ సంబంధించి కొన్ని పెడుతుంటారు సిస్టమ్ వాళ్ళు. మనకి ఆ తర్వాత ₹1,00,000 పెడితే వాడు రోజు ఇస్తాడు, మధ్యలో అయిపోతే పరిస్థితి ఏంది ట్రేడింగ్ సంబంధించి. తర్వాత మళ్ళీ మన కాడ ఏమైనా ప్రొడక్ట్ సేల్ చేయమంటున్నారా? ప్రొడక్ట్ సిస్టమ్లు ఉన్నాయి. ఓకే, కొంతమంది అనుకోవచ్చు, సార్ ప్రొడక్ట్ ఇస్తున్నాం, అతను డబ్బులు కట్టిందని ప్రొడక్ట్ ఇస్తున్నాం, అందరితో రామ్ కదా మనకి అనుకోవచ్చు. కానీ ఆ ప్రొడక్ట్ అతనికి పడవచ్చు, పడకపోవచ్చు. ఒకసారి ప్రొడక్ట్ ఇస్తాం, అది పడలేదు అనుకో, ఏంద్ర నాయన ఇట్లాంటిది తీసుకొచ్చి ఇచ్చినావు మాకు, అసలు చేసుకోకుండా పోయేది, లేనిపోయిన రోగాలు మాకు వచ్చినాయి అని చాలా మంది అన్నయ్య కూడా ఉన్నాయి కొన్ని. కానీ మన సిస్టమ్ ప్రోడక్ట్ బేస్డ్ కాదు కదా. ఓకే, నెక్స్ట్ అన్ని సిస్టమ్ లో ఎట్లా ఉంటది, ఓనర్స్ ఉంటుంటారు. ఓనర్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా ఏదైనా ఒక కంపెనీ పెడతారు, ఆ కంపెనీ పెట్టినప్పుడు దానికి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ అంతా ఉంటుంది. సమ్ అమౌంట్ రాగానే జంప్ చేయాలి. ఓకే, అలా ఏమన్నా మన సిస్టమ్ సంబంధించిన ఏమైనా ఓనర్స్ ఉండి ఇది చేయండి అది చేయండి అని ఏమైనా ఒక మేనేజ్మెంట్ లాగా ఉందా? లేదు మనకి. ఓకే, మళ్ళీ మనకి ఏదన్నా టార్గెట్స్ ఇస్తున్నారా? టార్గెట్స్ అంటే ఇప్పుడు నువ్వు ఇంత చేస్తే నిన్ను ఇలా నేను నీకు ఈ విధంగా నీకు ఇన్కమ్ ఇస్తాను, నువ్వు చేసుకుంటే వెళ్ళిపో, నువ్వు ₹1,00,000 కడితే నీకు ఒక కార్ ఇస్తాను, 10 లక్షలు కడితే నీకు ఒక బంగ్లా ఇస్తాను అని చెప్పేసి ఏమన్నా టార్గెట్లు ఇచ్చి మనకి ఏమైనా ఇస్తున్నారా? అవి కూడా లేవు. నువ్వు ఎంత చేసుకుంటే అంత. ఈ రోజు నువ్వు ఒక అకౌంట్ వేసుకుంటే ఆ అకౌంట్ సంబంధించి నీకు వస్తుంది. లేదు నీకేమన్నా, సార్ మీట్లో ఉండండి ఎవరు, నీకేమన్నా ఇప్పుడు ప్రజెంట్ నీవు ఒక 10 లక్షలు కడుతున్నావు, 10 లక్షల దగ్గర నీకు నేను బంగ్లా ఇస్తానని చెప్పేసి ఏమైనా చెప్తుందా? లేదు. ఇవన్నీ కాదు కదా మన సిస్టమ్ చెప్పేది. నువ్వు ఎంత వర్క్ చేసుకుంటే అంత ఇన్కమ్ నీకు ఉంది దీంట్లో అని చెప్పేసి చెప్తుంది. ఇంకోటి స్పెషల్ ఏంటంటే అన్నిటితో కలిపి ఇచ్చిన మూలధనాన్ని ₹1 మళ్ళీ తిరిగి తీసుకోవట్లా. ఎంత ఇస్తే అంత అది మీరే వాడుకోండి, మీరే ఉంచుకోండి, ₹1 అడగట్లా. ఇది కూడా మంచి పాయింట్. సూపర్ సార్. ఇప్పుడు ప్రతిదీ కూడా అన్ని సిస్టమ్ లో కొద్దిగా వాళ్ళ కార్డ్ హోల్డ్ చేసుకొని మనకి రిలీజ్ చేస్తుంటుంది. కానీ మన సిస్టమ్ అలా కాదు. విత్ ఇన్ స్పాట్ సెకండ్లతో సహా మనకి నువ్వు ఎంత చేసుకున్నావో అంత నీకు ఇచ్చేసి, ఎంత నాన్ వర్కింగ్ కి వెళ్ళాలో అంత నాన్ వర్కింగ్ కి, ఆ టైంకి ఆ సీరియల్ కి ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. ఈ విధంగా మనకి సిస్టమ్ అన్ని సిస్టమ్ల కన్నా మన సిస్టమ్ బెనిఫిట్ అనేది చెప్పుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం, మంచి ఆపర్చునిటీ లాగా మనం చెప్పొచ్చు. ఓకే, మళ్ళీ అదే విధంగా టార్గెట్స్ ఇస్తుంటారు కొన్ని సిస్టమ్లలో. అంటే నెలకి ఎంత చేయాలి, మీరు 6 నెలలకి ఎంత చేయాలి, లేకపోతే మీ దాంట్లో మీరు క్వాలిఫై కాదు అనేది ఒక రకంగా చెప్తుంటుంటారు సిస్టమ్లలో. కానీ మన దాంట్లో టార్గెట్ ఏమైనా ఉంది? లేదు కదా. ఇంత చేయాలి అంత చేయాలని చెప్పేసి ఏమైనా ఉందా? లేదు కదా. నువ్వు ఎంత చేసుకుంటే అంత ఇన్కమ్ ఉంది, చేసుకో. నీకు ఈ రోజు ₹1,00,000 చేసుకుంటూ ₹1,00,000 చేసుకుంటూ చేసుకో, అంతా అది నీదే. ఇంకా లేదు నాకు 500 చేయాలనుకుంటే 500. ఎక్కడ కూడా ఎలాంటి టార్గెట్స్ లేవు. ఇంకా కొన్ని సిస్టమ్లు ఏంటంటాయి, రైట్ అండ్ లెఫ్ట్ ఉంటుంది. రైట్ అండ్ లెఫ్ట్ అంటే నీకు ఒక లైన్ బాగా నడుస్తుంది, ఒక లైన్ నడవదు. ఈ లైన్ బాగా నడిచినప్పుడు ఆ లైన్ నీకు రైట్ సైడ్ బాగా నడుస్తుంది, లెఫ్ట్ సైడ్ నడవలేదు. నీకు లెఫ్ట్ సైడ్ కూడా నడిస్తేనే ఆ మ్యాచింగ్ సంబంధించి ఇన్కమ్ ఇస్తుంటుంటారు. మన దాంట్లో ఏమైనా ఉంది అలా? నువ్వు ఒకళ్ళని చేసుకుంటే ఒకళ్ళ తగ్గట్టు నీకు వస్తుంది, 2వ మెంబర్ చేసుకుంటే 2వ మెంబర్ తగ్గట్టు నీకు వస్తుంది, 3వ చేసుకుంటే 3వ తగ్గట్టు నీకు వస్తుంది. అంతేగాని నువ్వు ఒకవైపు బాగా చేసుకొని ఇంకోవైపు బాగా చేసుకోకుండా ఉంటే వేరే సిస్టంలో అలా రాదు. కానీ మన సిస్టంలో ఆ రైట్ అండ్ లెఫ్ట్ సిస్టమ్ కూడా కాదు కదా మనది. అలా మనం చెప్పే విధానం కానీ మనం తెలుసుకోకుండా, మన అవగాహన లేకుండా మన మార్కెట్లోకి వెళ్ళి చెప్తే అవతల పర్సన్స్ ఏమంటారు, ఇవన్నీ వచ్చినాయి పోయినాయి ఇలా అనేసరికి మనకు కూడా కొద్దిగా డౌట్తో ఏర్పడుతుంటాయి. అందుకని డైలీ మీటింగ్ అటెండ్ అవ్వండి,
ప్రతి కొత్త వ్యక్తి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తిని కూడా డైలీ సెషన్లో అటెండ్ అయ్యి కూర్చోబెట్టండి. ఎందుకంటే మీకు ఒకవేళ కుదరకపోవచ్చు, కానీ సెషన్లో వచ్చారనుకోండి, ఇది మన సీనియర్స్ లీడర్స్ చెప్పే విధానాన్ని బట్టి ఒకరు చెప్పింది అర్థం కాకపోవచ్చు, ఇంకొకరు చెప్పేది కనెక్ట్ కావచ్చు, ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో చెప్తుంటున్నారు. కాబట్టి అలా ఒక 10 రోజులు కనుక మీరు ఖచ్చితంగా వాళ్ళని అటెండ్ చేయించినట్లయితే మీరు ఉండాలి, వాళ్ళు ఉండాలి. అప్పుడు ఏంటంటే మీరు ఉన్నారని వాళ్ళకి ఒక ధైర్యంతో వాళ్ళు కూడా అటెండ్ అవుతుంటుంటారు. అప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళకి కనెక్ట్ అయ్యి వాళ్ళు కూడా డెవలప్ అవుతూ ఉంటుంటారు అనమాట. ఓకే, ఈ విధంగా మనం మన సిస్టాన్ని ముందుకు తీసుకొని వెళ్ళొచ్చు. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఈ సిస్టమ్ అసలు ఏ విధంగా మనకి వర్క్ జరుగుతుందో ఒకసారి చూద్దాం. ఏ విధంగా చేయాలి మనం చూడండి సార్. ఇది ట్రస్ట్ వ్యాలెట్. ఈ ట్రస్ట్ వ్యాలెట్ అనేది మనం ఫస్ట్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ట్రస్ట్ వ్యాలెట్ అనేది ప్లే స్టోర్ లో కొడితే ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అయిపోతుంటుంది. ఓకే, ఈ ట్రస్ట్ వ్యాలెట్ అంటే ఏంది ఫస్ట్ అదొకటి తెలుసుకోవాలి. ఫస్ట్ దీంట్లోకి ఎందుకు చేసేది దీన్ని. ఓకే, ఈ ట్రస్ట్ వ్యాలెట్ అనేది ఒక డీసెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్ సంబంధించినటువంటి వ్యాలెట్. ఓకే, ఈ ట్రస్ట్ వ్యాలెట్ అనేది రకరకాల క్రిప్టో కాయిన్స్ అనేవి ఎక్స్చేంజ్ లో లేని కాయిన్స్ కూడా ఈ ట్రస్ట్ వ్యాలెట్ లో ఉంటాయి అన్నమాట. ఓకే, ఆ ట్రస్ట్ వ్యాలెట్ ద్వారా ప్రతి ఒక్క కాయిన్ కానీ పర్చేజ్ చేసేది కానీ, లేదంటే మనం అమ్మొచ్చు, కొనొచ్చు. ఈ విధంగా కూడా మనం ప్రతి ఒక్క కాయిన్ ని వేరే 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 వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కానీ అలా పలు రకాలుగా ఈ యొక్క వ్యాలెట్ అనేవి ఉంటుంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఫోన్ పేనే ఉంది. ఫోన్ పే ఉన్నప్పుడు ఏం చేస్తాం, ఫోన్ పేలో కరెంటు బిల్లులు కడతాం, ఫోన్ పేలో ఫ్లైట్ టికెట్లు చేసుకుంటాం, ఫోన్ పేలో బస్ టికెట్లు బుక్ చేసుకుంటూ రకరకాలుగా మనకి ఆ యొక్క వ్యాలెట్ అనేది అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. మనీ ట్రాన్స్ఫర్ చేసుకుంటూ, ఎల్ఐసి ప్రీమియంలు కడుతూ అన్ని రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు. సేమ్ దీంట్లో ఏం జరుగుతుంది, క్రిప్టో కరెన్సీ సంబంధించి స్వైపింగ్ చేసుకోవచ్చు, లేదంటే వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలా ఏ కాయిన్ అయినా సరే ఈ యొక్క వ్యాలెట్లలో మనకి ఈ క్రిప్టో కరెన్సీ కాయిన్స్ అనేవి కూడా దీంట్లో ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉంటారు. అలా ఎన్ని కాయిన్స్ అనేది కూడా మనం చెప్పేది కాదు. ఎక్స్చేంజ్ లో లేని కాయిన్స్ కూడా ఇంకా చూడండి ఎన్ని కాయిన్స్ ఉంటాయో. ఎక్స్చేంజ్ లో లేని కాయిన్స్, ఎక్స్చేంజ్ లో రాని కాయిన్స్ కూడా మనకి ఈ యొక్క ఎలాంటి ట్రస్ట్ వ్యాలెట్ ఈ వ్యాలెట్లలో మనం చేసుకోవచ్చు. ఓకే, దీనివల్ల మనకు ఉపయోగం ఏంటి అంటే మనకి ట్రస్ట్ వ్యాలెట్ అనేది ఒక ప్లాట్ఫామ్. మనకి ప్లాట్ఫామ్ అంటే ఇప్పుడు మనం ఒక ఊరి నుంచి ఒక ఊరికి వెళ్ళడానికి ఏదైనా మధ్యలో ఉండేదే ప్లాట్ఫామ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఈ ఊరు నుంచి గుంటూరు వెళ్ళాలంటే మధ్యలో అన్ని రకాల ఊర్లు ఉన్నాయి కదా. అలాగనే ఇది కూడా మనకి మధ్యలో మన సిస్టమ్కి దీనికి మన ఇన్కమ్ సోర్స్ తీసుకోవడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ లాగా మనం ఉపయోగించుకుంటున్నాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్పే ఉంది, బ్యాంక్కి బ్యాంక్కి వెళ్ళే పని లేకుండా ఫోన్పేలో అకౌంట్లో డబ్బులు ఉంటే ఆటోమేటిక్గా మన పనులన్నీ జరిగిపోతాయి. సేమ్ అదే విధంగా దీంట్లో కూడా కొన్ని కాయిన్స్ కనుక మనం పెట్టుకున్నట్లయితే ఈ కాయిన్స్ ద్వారా మనం ఇన్కమ్ సోర్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి ఈ యొక్క ఇన్కమ్ సోర్స్ ఏ విధంగా తీసుకోవాలి, దీంట్లో ఏ విధంగా అకౌంట్ యాక్టివేషన్ తీసుకోవాలి ఒకసారి చూడండి. ఇక్కడ మనం ఆల్రెడీ ఈ యొక్క అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఈ అకౌంట్ క్రియేట్ అయిపోయినప్పుడు కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి దీంట్లో. ఓకే, చూడండి ఇక్కడ ఏం జరిగింది, వ్యాలెట్ అని ఉంది. ఏం చేశాను ఇక్కడ మనది ఇక్కడ వ్యాలెట్ అనే దాని మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ ప్లస్ గుర్తు వచ్చింది కదా పైన. చూడండి రైట్ సైడ్ పైన కార్నర్ లో లెఫ్ట్ సైడ్ ఒక గుర్తు వచ్చింది. కొత్త వాళ్ళకి బాగా ఉపయోగపడేది. ఒకసారి చూడండి మొత్తం కూడా. క్రియేట్ ఏ న్యూ వ్యాలెట్ అని వచ్చింది, యాడ్ ఎక్స్టెన్సింగ్ వ్యాలెట్. ఓకే, ఈ రెండు గమనించండి. ఫస్ట్ క్రియేట్ ఏ న్యూ వ్యాలెట్ అంటే కొత్తగా మనం క్రియేట్ చేసేది న్యూ వ్యాలెట్. ఇక్కడ యాడ్ ఎక్స్టెన్సింగ్ వ్యాలెట్ అంటే మనం ఆల్రెడీ మన దగ్గర ఉన్నటువంటి వ్యాలెట్ మళ్ళీ మనం వేరే సెల్లో కానీ ఏదైనా చేసుకోవాలంటే మన దగ్గర ఉన్నటువంటి 12 కీస్ దీంట్లో ఎగ్జిస్టింగ్ దాంట్లో చేసుకుంటే ఆటోమేటిక్గా దాంట్లో ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళు చెప్పినట్టు ప్రకారం మనకి ఉన్న వ్యాలెట్ ఉంటుంది ఆటోమేటిక్గా. లేదు కొత్త వ్యాలెట్ కావాలంటే క్రియేట్ ఏ న్యూ వ్యాలెట్ కావాలి. ఓకే, క్రియేట్ ఏ న్యూ వ్యాలెట్. ఇక్కడ బ్యాకప్ మాన్యువల్, బ్యాకప్ టు గూగుల్ డ్రైవ్. ఇక్కడ బ్యాకప్ మాన్యువల్ అనేది మనం రాసుకోవాలి ఖచ్చితంగా. ఓకే, లేదు బ్యాకప్ గూగుల్ డ్రైవ్ అంటే ఆటోమేటిక్గా మన గూగుల్ డ్రైవ్లో మన కీస్ అన్ని దాంట్లో ఇంప్లిమెంట్ అయి ఉంటాయి. ఓకే, నేను బ్యాకప్ మాన్యువల్ రాసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ద సీక్రెట్ ఫేస్ ఆఫ్ ద మాస్టర్ కీ టు యువర్ వ్యాలెట్ అంటే దీంట్లో కొన్ని కీస్ అనేవి ఉంటాయి. అవి చాలా 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 సీక్రెట్గా పెట్టుకోమని చెప్పేసి వాళ్ళు చెప్పటం. ఓకే, ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం ఇక్కడ ఎలా చేసుకోవాలి. కంటిన్యూ. ఓకే, మీకు స్క్రీన్ కనిపిస్తుందా? ఒక్కరు చెప్పండి. లేదు.
ఓకే. ఇక్కడ 12 పదాలని వచ్చాయి. ఒక 1 మినిట్‌లో నేను అన్ని కంప్లీట్ చేసేసుకొని మీకు మళ్ళీ వస్తాను. అయన్నీ రాసుకోవాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గూడా. కొత్తగా చేసినోళ్ళు. ఎందుకంటే మీకు లైవ్‌లో చేసి చూపించడం కోసం నేను చేస్తాననమాట. ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి మనం ఇక్కడ. మీకు అర్థమైద్ది అప్పుడు. ఓకే. అక్కడ ఏమైద్ది, కాపీ కొట్టిన తర్వాత అక్కడ కాపీ ఆప్షన్ వచ్చింది. కాపీ కొట్టిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవాలి. కంటిన్యూ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఖచ్చితంగా వార్డ్ అంటే ఇక్కడ మీకు స్క్రీన్ కనపడదు. కనిపిస్తుందా? లేదు సార్. ఓకే. ఓకే. ఇక్కడ వచ్చేసరికల్లా కన్ఫర్మ్ సీక్రెట్ పేజ్ అని వచ్చింది. ఆ సీక్రెట్ పేజ్ కాడ 1వ వార్డ్ ఏముందనేది చూసుకోవాలి మళ్ళీ ఇక్కడ. తర్వాత 4వ వార్డ్ ఏముందనేది చూసుకోవాలి. 7వ వార్డ్ 7వ వార్డ్ వచ్చేసి చూసుకోవాలి. 10వ వార్డ్ వచ్చేసరికల్లా ఏముందో చూసుకోవాలి. ఓకే. అది అయిపోయిన తర్వాత కంటిన్యూ కొట్టుకుంటే ఆటోమేటిక్గా ట్రస్ట్ వ్యాలెట్ క్రియేట్ అయిపోయింది. ఓకే. ఓకే. ఇప్పుడు కనిపిస్తుంది ట్రస్ట్ వ్యాలెట్. ఎస్ సార్ కనపడుతుంది. ఓకే. 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 అశోక్ సార్, చెప్పండి సార్. అశోక్ సార్, ఒక్క నిమిషం. అక్కడ మనకి 3 కండిషన్స్ ఇస్తాడు కదా, మనం టిక్ చేస్తాం కదా, అవి జనరల్ గా అందరూ చదవకుండా టిక్ చేసేస్తున్నారు. ఒక్కసారి ఆ 3 పాయింట్స్ కూడా ఒకసారి మన ఫ్యామిలీ మెంబర్స్ కి అర్థమయ్యే విధంగా ఒకసారి చెప్తే బాగుండదు సార్. అక్కడ ఏమున్నాయి ఏంటి అనేది కూడా ఒక్కొక్క పాయింట్ ఒకసారి చెప్తే, కొంతమంది ఏంటంటే చదవకుండా టిక్ చేసేస్తున్నారు, టిక్ చేసేసి కంటిన్యూ కొడుతున్నారు. ఒకసారి ఆ 3 పాయింట్స్ చెప్పండి సార్. అదే మీ వాయిస్ నాకు రీసౌండ్ వినిపిస్తుంది సార్. మనకి ట్రస్ట్ వాలెట్ లో క్రియేట్ చేసేటప్పుడు ఫస్ట్ మనకి 3 బాక్సెస్ లో మనం టిక్ చేస్తాం కదా. అవును. ట్రస్ట్ వ్యాలెట్ పేజ్ బాక్స్ లో క్లిక్ చేస్తాం. ఓకే. ఆ 3 బాక్సులు దేనికి టిక్ చేస్తున్నాం ఏంటి అనేది ఒకసారి చెప్పండి సార్. అది మన వాళ్ళకి కొంతమందికి తెలవకుండా ఉంది టిక్ చేసేస్తున్నారు. అక్కడ 12 పదాలకి ఇంపార్టెన్స్ అక్కడ ఉంటది, ఒకసారి చెప్తే బాగుంటదని. ఓకే. ఓకే. అయితే ఒకసారి మళ్ళీ బ్యాక్ వస్తాను, మరి చూద్దాం. ఉన్నది కొత్తది మళ్ళీ క్రియేట్ చేస్తాను, అంటే చూపించడం కోసం అది. ఓకే. ఓకే సార్, క్రియేట్ చేయవసరం లేదు సార్. క్రియేట్ చేయబోయే ముందు అది వస్తుంది కదా, మళ్ళీ బ్యాక్ వచ్చేయచ్చు. ఆ పని మళ్ళీ అది ఓకే చేస్తేనే కదా మనకి కొత్తది క్రియేట్ అయ్యేది. క్రియేట్ చేయకుండానే కదా సార్, ఇదే కదా మీరు అడిగేది. ఇవే ఒకసారి మన వాళ్ళకి దిస్ ఈజ్ సీక్రెట్ పేజ్ ఈజ్ ద మాస్టర్ కీ టు యువర్ వ్యాలెట్. అంటే ఈ కీస్ అనేవి కూడా మొత్తం కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పి చెప్తున్నారు వాళ్ళు. ఇక్కడ మనం అగ్రి ఎందుకు చేయాలంటే చూడండి, ట్రస్ట్ వ్యాలెట్ డస్ నాట్ కీప్ ఏ కాపీ ఆఫ్ యువర్ సీక్రెట్ పేజ్. ఓకే. ట్రస్ట్ వ్యాలెట్ అనేది మీరు కాపీ చేసుకున్న కీస్ అనేది ఎవరికి పంపించకూడదు. ఓకే. సేవ్ దిస్ digitally in plain text is not recommended. Explain include screenshots, text files or emailing yourself. అంటే ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే స్క్రీన్ షాట్ చేసుకోవడానికి రాదు. దయచేసి మళ్ళీ ఏదన్నా ఫోటో తీసుకున్నా లేదంటే ఏదైనా ఫైల్స్ లో కానీ మెయిల్స్ లో కానీ జాగ్రత్తగా అంటే దాన్ని చేసుకోవటం వద్దు అని చెప్పి చెప్తున్నారు. రైట్ ఆన్ యువర్ సీక్రెట్ పేజ్ అండ్ స్టోర్ ఇట్ ఇన్ ఏ సెక్యూర్ ఆఫ్లైన్ లొకేషన్. ఓకే. ఇక్కడ మనం ఏదైతే చేసుకుంటున్నాం సీక్రెట్ పేజ్ అనేది సెక్యూర్ గా ఆన్లైన్ లో ఉంచకూడదు. ఓకే. ఇలా అగ్రి కంటిన్యూ చేసుకుంటే ఒకసారి మీరు కూడా దాన్ని చదివి చేసేవాళ్ళు చదివి కొద్దిగా క్లారిటీగా చూసుకొని మీరు చేయండి. ఓకే. ఓకే. ఇలా మనకి ట్రస్ట్ వ్యాలెట్ అనేది ఒకటి క్రియేట్ అయిపోద్ది. ఇలా క్రియేట్ అయినప్పుడు మనకి సిస్టమ్ వాళ్ళు ఏం చెప్పారు, బిఎన్బి తోటి మనకి తీసుకోమని చెప్పారు. ఓకే. ఇక్కడ మనకి చూడండి బిఎన్బి అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ 4 ప్లేస్ లో బిఎన్బి ఉంది. ఈ బిఎన్బి మీద మనం క్లిక్ చేసుకొని రిసీవ్ అడ్రస్ ఉంటుంది. ఈ రిసీవ్ అనేది మనకి కాపీ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్ గా కాపీ అయిపోద్ది. ఓకే. ఇలా కాపీ అయిన అడ్రస్ ఏం చేయాలి, మీ సీనియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పంపించుకొని వాళ్ళ దగ్గర డాలర్స్ ఉంటే తెప్పించుకోవాలి ఫస్ట్.
ఇలా మనం ఆ ట్రస్ట్ వ్యాలెట్ లో నుంచి మనం ఏదైతే వ్యాలెట్ ఉందో ఆ వ్యాలెట్ కి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. నెక్స్ట్ మనది ఎవరైతే రెఫరల్ ఇచ్చారో ఆ రెఫరల్ వాళ్ళ లింక్ అనేది మనం క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ డాలర్స్ వచ్చాయా లేదని ఒకసారి చెక్ చేసుకోండి. ఇదిగో ఆటోమేటిక్ గా వచ్చేసాయి. ఇప్పుడు మనకి ఏం చేయాలి, ఇక్కడ ఫస్ట్ గా మనం చేయాల్సింది ఫస్ట్ వ్యాలెట్ లో ఇక్కడ ఒక పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. సెట్టింగ్ ఆప్షన్ కి వెళ్ళేసి ఇక్కడ సెక్యూరిటీ ఉంది కదా, సెక్యూరిటీ మీద క్లిక్ చేసి ఇక్కడ సెక్యూరిటీ స్కానర్ ఆల్రెడీ నాది ఆఫ్ లోనే ఉంటుంది ఎప్పుడు ఎనీ టైం. ఇక్కడ ఆన్ లో ఉన్నప్పుడు దాన్ని ఆఫ్ చేసుకోవాలి. ఓకే, ఇది మెయిన్ ఇంపార్టెంట్, మర్చిపోమాకండి ఎవరు కూడా. ఎందుకంటే అకౌంట్ ఓపెన్ చేసినామంటే ఫస్ట్ చేయాల్సిన పని అదే. ఇంకా ఇక్కడ మనకి ఎవరైతే సీనియర్స్ ఉంటారో మనకి మీకు లింక్ పంపించిన వాళ్ళు ఉంటారో వాళ్ళ లింక్ని ఒకసారి మీరు క్లిక్ చేసుకున్నట్లయితే లింక్ కాపీడు బ్రౌజర్కి వెళ్ళేసి ఇక్కడ సెర్చ్ యూఆర్ఎల్ అని కాడ మనం పేస్ట్ చేసుకోవాలి. ఓకే, ఓకే ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ సెర్చ్లోకి వెళ్ళేసి సెర్చ్ బార్ క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్ ఇక్కడ చూడండి స్పాన్సర్ ఐడి, ఓకే రిజిస్టరు, ఇక్కడ మనకి కనెక్ట్ కావాలా వద్దా అని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే థీరీ ఉంది కాబట్టి దాన్ని ఏం చేస్తాం, సరే కనెక్ట్ చేసామనుకోండి. ఇక్కడ మళ్ళీ మనం ఏం చేయాలి, 3 డాట్స్ ఉంటాయి పైన, అక్కడ ఈవీఎం చైన్ క్లిక్ చేసుకుంటే బిఎన్బి స్మార్ట్ చైన్ అని వచ్చింది. ఓకే, ఈ బిఎన్బి స్మార్ట్ చైన్ వచ్చినప్పుడు మళ్ళీ మనం ఒకసారి ఏం చేయాలి, ఇక్కడ రీలోడ్ కొట్టుకోవాలి. ఓకే, రీలోడ్ కొడితే ఇక్కడ మళ్ళీ చూడండి బిఎన్బి స్మార్ట్ చైన్ అని వచ్చింది. ఇప్పుడు కనెక్ట్ కొట్టుకోవాలి. ఇప్పుడు ఓకే, ఇంకా ఇక్కడ రిజిస్టర్ అని ఉంది కదా, ఆ రిజిస్టర్ మీద క్లిక్ చేసుకోవాలి మనం. ఇక్కడ చూడండి అడ్రస్ వచ్చింది, ఈ అడ్రస్ మీద మనకి ఓకే చేసుకుంటే ఓకే. ఇక్కడ చూడండి బాగా చూడండి, తెలియక కొంతమంది గబాను కొట్టేస్తుంటారు. ఒక $50 పెట్టుకుని 4 ఫ్లాట్లు 5 ఫ్లాట్లు చేద్దాం అన్నట్టుగా. అప్పుడు 16 వచ్చింది అనుకో, తెలియకుండా టకటక కొట్టేస్తుంటారు. కానీ ఇక్కడ చేయాల్సిన పని ఏంది, సెట్టింగ్ ఆప్షన్ ఓపెన్ చేయాలి. ఇక్కడ ఏం చేయాలి, గ్యాస్ ఫీజు 45 ఉంటుంది, 5 పెట్టుకొని కిందకి ఒకసారి బ్యాక్ ఆప్షన్ వస్తే కిందకు వచ్చింది. ఓకే, ఇక్కడ సేవ్ ఆప్షన్ చూడండి క్లాస్లో, ఈ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ప్రజెంట్ ఇప్పుడు 4.69 అనేది తీసుకుంటుంది. ఓకే, ఈ 4.6 నెక్స్ట్ సార్ అది 3 పెట్టుకుంటే ఇంకా తగ్గుతుంది సార్. 3 పెడితే ఇంకా తగ్గుతుంది సార్. 3 పెట్టండి సార్ ఒకసారి. 3 అవును సార్, 3 పెడితే ఇంకా తగ్గుతుంది. 3 పెట్టకూడదు కదా, మనకి సిస్టమ్ వాళ్ళు చెప్పింది 5 గ్యాస్ ఫీజు పెట్టుకోవాలి ఖచ్చితంగా అని చెప్పేసి సార్ చెప్పారు. 3 తీసుకుంటుంది సార్. 3 తీసుకుంటుంది సార్. 3 పెట్టచ్చు, 3 తీసుకుంటాను. $4.10 తీసుకుంటుంది. ఒక్కసారి చూడండి, ఓకే ఇలా యాక్టివేషన్ అనేది ఒకసారి చేసుకుంటే చూడండి ఇక్కడ 133542 అనే ఐడి నెంబర్ వచ్చింది. ఓకే, ఈ విధంగా మనకి ఐడి అనేది యాక్టివేషన్ చేసుకోవచ్చు. ఇలా ఐడి యాక్టివేషన్ చేసుకున్నప్పుడు మనకి సిస్టమ్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఎవర్ గ్రీన్ ఎవర్ క్విట్ అనేది మనకి సిస్టంలో బ్యాక్ ఆప్షన్ ఏదైనా ఉందంటే మనకి బిఎన్బి సార్ 3 పెట్టచ్చు అక్కడ పై దగ్గర పెట్టేశారు అయిపోయింది. ఇక్కడ ఎవర్ గ్రీన్ నెవర్ క్విట్ అనేది చూడండి, ఇక్కడ మనకి బ్యాక్ ఆప్షన్ సిస్టంలో మధ్యలో బిఎన్బి ఆప్షన్ మీద క్లిక్ చేస్తే బ్యాక్ ఆప్షన్కి వచ్చేసింది మనకి. ఓకే, మళ్ళీ అది రీలోడ్ అయిపోద్ది ఆటోమేటిక్, బ్యాక్ ఆప్షన్ కింద వచ్చేసింది. ఓకే, ఇక్కడ చూడండి కిందకు వస్తే కాన్సెప్ట్ అని ఉంది. ఈ కాన్సెప్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి
ఓకే, సర్వర్ బిజీగా ఉండటం వల్ల రావట్లేదు. కాన్సెప్ట్ ఏంటంటే దాంట్లో మనకి వాళ్ళు హిందీలో మనకి ప్లాన్ ప్రజెంటేషన్ ఉంటుంది. ఆ ప్లాన్ ప్రజెంటేషన్ దాదాపుగా ఒక గంట పైనే ఉంటుంది. అది అనేది మనం కాన్సెప్ట్ కింద వాళ్ళు సిస్టంలో పెట్టారు. దాన్ని మనం ఎవరికైనా హిందీ వచ్చిన వాళ్ళకి కానీ పంపించవచ్చు, వాళ్ళు హిందీలో అర్థం చేసుకుంటారు. లేదనుకుంటే మనకి తెలుగులో ఆల్రెడీ చాలా వీడియోస్ ఉన్నాయి, ఆ వీడియోస్ మనం చూసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మళ్ళీ పక్కనే జకా ఫౌండేషన్ ఉంది. ఈ జకా ఫౌండేషన్ అనేది ఒకసారి చూడండి, క్లిక్ చేస్తే మనకి ఒక ఇన్సూరెన్స్ ట్యాక్స్ సెక్టర్ టైప్లో మనకి పెట్టారు. ఈ జకా ఫౌండేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుంది. మనం ఎప్పుడైతే ఒక 4 మెంబర్స్ని మనం రెఫర్ చేసినట్లయితే అప్పుడు మనం జకా ఫౌండేషన్ క్వాలిఫై అయినట్లు. ఆ జకా ఫౌండేషన్ ద్వారా మనకి ఇన్సూరెన్స్ అనేది మనకి వర్తించుద్ది. ఈ విధంగా సిస్టంలో మనకి ఈ యొక్క ఏవైతే వాళ్ళు ఆప్షన్స్ ఇచ్చారో ఈ ఆప్షన్స్ అన్ని మనం ఇక్కడ క్లిక్ చేసుకుంటూ రావాలి. ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, ఫ్రంట్ బ్యాక్ మన అడ్రస్తో సహా మొత్తం కూడా దీంట్లో క్లిక్ చేసుకొని ఆ జకా ఫౌండేషన్ మనం క్వాలిఫై కావాలి. ఓకే, ఇక్కడ దీంట్లో ఏమేమి ఉన్నాయంటే ఒకసారి చూడండి. రిజిస్టర్ జకా ఫౌండేషన్, తర్వాత చూసుకుంటే అపీల్ బిజినెస్ ప్రాజెక్టు, తర్వాత అపీల్ ఇది ఇంకా సిస్టంలో ఇంకా పెట్టలేదు, పెడతారు నిదానంగా. నెక్స్ట్ అపీల్ గ్లోబల్ ఫ్యామిలీ డెత్ బెనిఫిట్ అని, తర్వాత విక్టరీ క్లబ్ డీటెయిల్స్ అని, తర్వాత మిషన్ 1 lakh ఫ్యామిలీ అని, ఇలా మనకి కొన్ని పెట్టేశారు దీంట్లో సిస్టంలో. ఇది మనకి జకా ఫౌండేషన్ సంబంధించి సిస్టమ్ వాళ్ళు పెట్టారనమాట. అది మనకి ఆ సెషన్లో మనం పూర్తిగా ఇంకా బాగా క్లారిటీ తీసుకుందాం. ఓకే, నెక్స్ట్ స్మార్ట్ కాంట్రాక్ట్. మనకి సిస్టమ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక స్మార్ట్ కాంట్రాక్ట్ వెరిఫైడ్ అని మనం తెలుసుకోవాలంటే ఒకసారి చూడండి. స్మార్ట్ కాంట్రాక్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇగో ఇది మన స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ అనేది. దీంట్లో మనకి వాళ్ళ కోడింగ్ సిస్టానికి సంబంధించిన మొత్తం కూడా మనకి వాళ్ళు ఇవ్వటం అనేది జరిగింది. ఇక్కడ కాంట్రాక్ట్ అని ఉంది కదా చూడండి, ఇక్కడ రైట్ మార్క్లో దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఇదిగోండి కాంట్రాక్ట్ సెక్యూర్ కోడ్ వెరిఫైడ్. ఇక్కడ చూడండి ఎవర్ గ్రీన్. ఓకే, ఇక్కడ కొన్ని ఏముంటుంటాయంటే సమ్ అదర్ సోర్స్ ఆఫ్ కంపెనీస్ అని చెప్పేసి ఉంటుంటాయి వెరిఫైడ్. కానీ అంటే ఫర్ ఎగ్జాంపుల్గా సమ్ అదర్ సోర్స్ ఆఫ్ అంటే ఒక స్మార్ట్ కాంట్రాక్ట్ని అద్దెకి తీసుకొని దాన్ని కొన్నాళ్ళ పాటు వాళ్ళు రన్నింగ్ చేసుకుంటూ ఉంటుంటారనమాట. అలా ఇప్పుడు ఏదైనా మనం ఒక ఇంట్లో ఉంటున్నాం, దాంట్లో అద్దెకు ఉంటున్నాము. ఆ అద్దెకు ఎన్నాళ్ళు ఉండాలో అన్నాళ్ళు ఉంటాము, తర్వాత మనం బయటకు వెళ్ళిపోవాల్సిందే. అలాగనే కొన్ని సిస్టమ్లు ఏం చేస్తాయి, వెరిఫైడ్ అయినటువంటి స్మార్ట్ కాంట్రాక్ట్ తీసుకొని వాళ్ళు కంపెనీస్ రన్నింగ్ చేసుకుంటూ ఉంటారు. ఆ రన్నింగ్ చేసుకున్న తరుణంలో వాళ్ళ టైం అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు సిస్టమ్ నుంచి బయటకు వెళ్ళిపోవాల్సింది. అప్పుడు బయటకు వెళ్ళిపోయినప్పుడు అంటే ఇంక పోయినట్టే కంపెనీ, అట్లాగనమాట. అలాగనే మన సిస్టమ్ ఆల్రెడీ వెరిఫైడ్ అయింది సిస్టమ్ అనేది. ఇంకా అంటే ఒక్కసారి స్మార్ట్ కాంట్రాక్ట్ వెరిఫైడ్ అయితే లైఫ్ లాంగ్ మనకి ఇంకా ఇబ్బంది లేదు. జర్నీ అనేది ఇంకా జరిగిపోతానే ఉంటుంది. ఇంకా అంటే ఒక బిల్డింగ్ అనేది ఉంది, ఆ బిల్డింగ్ మనం కట్టుకొని ఉంటే అది మంది సొంతం అయినట్టు, అట్లాగనమాట. అద్దెకుంటే అద్దెకున్నట్లే ఉంటుంది, అదే కట్టుకొని సొంతంగా ఉంటే సొంతంగా ఉన్నట్లు. అది మనం ఉన్నన్నాళ్ళు ఆ బిల్డింగ్ ఉండాల్సిందే, అట్లాగనమాట. అలానే మన యొక్క ఎవర్ గ్రీన్ కూడా ఒక కట్టిన బిల్డింగ్ లాంటిది, మన ఓన్ లాంటిది అనమాట అది. ఓకే, ఈ విధంగా మనకి సిస్టమ్ ఏం చేసింది, టోటల్గా వెరిఫైడ్ అయిపోయింది. ఓకే, దీనికి సంబంధించిన కోడింగ్ అన్ని దీంట్లో మనకి వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది. ఓకే, సిస్టమ్ సంబంధించిన కోడింగ్ అంతా దీంట్లో ఉంటుంది. ఇది అనేది స్మార్ట్ కాంట్రాక్ట్ అనేది మనకి చూసారుగా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ లాగౌట్ అంటే ఆటోమేటిక్గా మనం బయటకు వెళ్ళిపోవటం ఆల్రెడీ చేసింది. ఇక్కడ చూసుకుంటే బిఎన్బిలు, ఇక్కడ చూస్తే మన స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ ఇది. తర్వాత జకా ఫౌండేషన్ ఇందాక చూశారు, నాట్ క్వాలిఫై అంటే ఒక 4 మెంబర్స్ తీసుకోవాలి కాబట్టి నాట్ క్వాలిఫై. ఇక్కడ చూడండి సెండ్ తేరా యూఎస్డిటీ BEP20 అడ్రస్ తోటి మనకు వాళ్ళు ఒక అడ్రస్ అని పెట్టారు. అది దేనికంటే జకా ఫౌండేషన్ మనం ఎప్పుడైతే క్వాలిఫై అవుతామో దానికి సంబంధించినటువంటి అడ్రస్ పెట్టారు. ఆ అడ్రస్ కనుక మనం ఒక 5 యూఎస్డిటీలు కనుక సెండ్ చేసి మనం డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేస్తే ఆ యొక్క జకా ఫౌండేషన్లో మనం మెంబర్షిప్ పొందినట్టు. ఓకే, ఇక్కడ ఈవీఆర్ పాయింట్స్ అనేది చూడండి. ఈ ఈవీఆర్ పాయింట్స్ అనేది మనకి అప్కమింగ్ ప్రాజెక్ట్ అనమాట.
ఎవర్ గ్రీన్ అని చెప్పేసి ఈవీఆర్ కాయిన్, ఈవీఆర్ స్వాప్, ఈవీఆర్ వ్యాలెట్ అనే అన్ని కూడా రేపు రాబోయే రోజుల్లో మనకు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఫస్ట్ స్లాటే ఉంది. ఫస్ట్ స్లాట్లో ఒక 4 మెంబర్ చేసుకొస్తే ఒక 5 ఈవీఆర్ పాయింట్స్ వస్తాయి. ఈచ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు $1 సమానం అని చెప్పి చెప్తున్నారు. ఓకే, రేపు ఏదైనా ఫ్యూచర్లో పెరిగితే అది ఆ పెరిగిన రేటు ప్రకారం మనకి ఇస్తారు. సిస్టంలో ఇంప్లిమెంట్ చేయడం ఏంటంటే ఒక ఈవీఆర్ పాయింట్ వచ్చేసరికల్లా మనకి ఒక బిఎన్బికి సమానం లాగా చేశారు. కానీ మనకి ఒక ఈవీఆర్ పాయింట్ $1 చొప్పున మనం వేసుకుంటున్నాము. అంటే ఇప్పుడు ఒక 4 మెంబర్స్ కింద తీసుకొచ్చినట్లయితే ఫస్ట్ ఫ్లాట్లోకి మనకు 5 ఈవీఆర్ పాయింట్స్ వస్తాయి. అదేవిధంగా 6వ ఫ్లాట్లోకి ఒక మెంబర్ని కనుక తీసుకొచ్చినట్లయితే 200 ఈవీఆర్ పాయింట్స్ వస్తాయి. ఓకే, అవి ఎంతమందికి వస్తాయి? 25,000 మందికి మాత్రమే. అది కూడా చాలా తక్కువ మందికే ఉన్నారు. ఇప్పుడు ఇంకా దాదాపుగా ఫిల్ అయిపోతున్నారు. మీరు యాజ్ పాసిబుల్గా ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి మాత్రం ఇంకా తొందరలోనే కంప్లీట్ అయిపోద్ది. అది కూడా రీసెంట్గానే మనకి 12వ స్లాట్కి సంబంధించినటువంటి ఈవీఆర్ పాయింట్ 5,000 ఏవైతే ఉన్నాయో అన్నీ కంప్లీట్ అయిపోయాయి. అందుకనే మీరు ఈ 6th స్లాట్ అన్న ఇప్పుడన్నా వినియోగించుకునే ప్రతి ఒక్కరు కూడా ఈవీఆర్ పాయింట్స్ని. ఓకే, విక్టరీ క్లబ్ అంటే మనం ఎప్పుడైతే మనం 12వ స్లాట్ మనం అచీవ్మెంట్ అవుతాము, అచీవ్మెంట్ అయిన తర్వాత మనకేంటంటే ఒక మెంబర్ కనుక వచ్చినట్లయితే మనం విక్టరీ క్లబ్కి క్వాలిఫై అయినట్లు ఇక్కడ. ఓకే, అలా క్వాలిఫై అయినందుకు మనకి సిస్టమ్ తరపు నుంచి సమ్ USDT రూపంలో మనకి నెలకి ఎంత వస్తూ ఉంటుంటాయి అన్నమాట. ఓకే, అది $2 కానీ $3 కానీ సిస్టమ్ ద్వారా మనకి ఎవరైతే దాంట్లో ఉన్నారో క్వాలిఫై అయిన వాళ్ళు విక్టరీ క్లబ్కి వాళ్ళకి మాత్రమే వస్తుంటాయి. ఓకే, అంటే సిస్టంలో భాగస్వామ్యం అయ్యామని చెప్పడానికి ఈ యొక్క విక్టరీ క్లబ్ అనేది పెట్టారు. అంటే కొన్ని కంపెనీలలో ఎట్లా ఉంటుంది, నువ్వు వర్క్ చేసుకున్నావా, తిన్నావా, వెళ్ళిపోయావా అన్నట్లే ఉంటుంది. కానీ మన సిస్టమ్ అలా కాకుండా నువ్వు కూడా నా యొక్క సిస్టంలో అధిక ర్యాంక్ అచీవ్మెంట్ అయ్యావు కాబట్టి నా సిస్టంలో నువ్వు భాగస్వామివి, నా దాంట్లో వచ్చిన దాంట్లో నీకు కూడా కొంచెం షేర్ ఇస్తానని చెప్పేసి సిస్టంలో ఒక మానవతా దృక్పథంతో మనకి ఆ యొక్క డాలర్స్ ఇస్తున్నారనమాట. ఇవ్వాల్సిన అవసరం లేదు లెక్కకైతే, కానీ మన సిస్టమ్ ఒక విలువలతో కూడినటువంటి సిస్టమ్ కాబట్టి ఆ యొక్క మానవతా దృక్పథంతో మనకి మీరు కూడా కష్టపడుతున్నారు, అందుకని చెప్పేసి మీకు ఎంతో కొంత నేను నా యొక్క సహాయంతో నేను చేస్తానని చెప్పేసి మనకి ఆ యొక్క డాలర్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అది దేనికి 12వ స్లాట్ అచీవ్మెంట్ అయిన వాళ్ళకి మాత్రమే, విక్టరీ క్లబ్ క్వాలిఫై అయిన వాళ్ళు. ఓకే, వాళ్ళ డీటెయిల్స్ అన్ని అక్కడ దాంట్లో ఫిల్ చేసినట్లయితే ఆటోమేటిక్గా వాళ్ళకి ఎవ్రీ మంత్ 7వ తారీఖు నుంచి 10వ తారీఖు లోపు ఎప్పుడైనా రావచ్చు. ఆల్రెడీ మాకు క్రియేట్ అయిపోయాయి అనమాట. నెక్స్ట్ ఇక్కడ పార్ట్నర్ ఇన్వైటెడ్ అని ఉంది చూడండి, పార్ట్నర్ ఇన్వైటెడ్ 0. ఇక్కడ పార్ట్నర్స్ మనం ఎప్పుడైతే మన రెఫరల్ తోటి ఎంతమంది అయితే వస్తారో అంతమంది మొత్తానికి కూడా అక్కడ పార్ట్నర్స్ వాళ్ళకి 10 మంది వస్తే 10 మంది అని, 20 మంది వస్తే 20 మంది అని మనకి డైరెక్ట్గా ఎంతమంది అయితే వస్తారో అంతమంది ఆ యొక్క పార్ట్నర్ ఇన్వైటెడ్ అనమాట. ఇక్కడ ఇన్కమ్ చూసుకుంటే మన ద్వారా ఎంతమంది అయితే వచ్చారో వాళ్ళ ద్వారా వచ్చే ఇన్కమే అక్కడ ఇన్కమ్ చూపిస్తుంది బిఎన్బి రూపంలో. ఓకే, అప్లైనర్ అండ్ బోనస్ చూడండి, మళ్ళీ ఇక్కడ దాని కిందే ఉంది. ఇక్కడ అప్లైనర్ అండ్ బోనస్ అంటే మనకి ఎప్పుడైతే 3వ పర్సన్ అంటే మన డౌన్ లైన్ కింద, ఓకే, వాళ్ళ ద్వారా మనకి సెకండ్ అప్లైనర్గా వచ్చే ఇన్కమ్ మనకి అప్లైనర్ అండ్ బోనస్లో మనకి ఇక్కడ చూపిస్తుంది. ఓకే, తర్వాత స్లాట్ యాక్టివేటెడ్ చూడండి, ఇక్కడ స్లాట్ యాక్టివేటెడ్ అంటే మనం ఏ స్లాట్లో ఉన్నాము అనేది అక్కడ చూపించింది. ఫస్ట్ స్లాట్లో ఉన్నాం కాబట్టి ఫస్ట్ స్లాట్ చూపించింది, అదే సెకండ్ స్లాట్లో ఉంటే సెకండ్ స్లాట్ చూపించింది అనమాట. ఓకే, అదేవిధంగా అఫిలియేట్ లింక్ క్లిక్ టు కాపీ అనమాట. అంటే మనం ఎప్పుడైతే మనకి వేరే వాళ్ళకి రెఫరల్ ఇవ్వాలనుకుంటున్నామో మన ద్వారా, అది ఈ అఫిలియేట్ లింక్ క్లిక్ టు కాపీ అనేది మనం క్లిక్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మన యొక్క లింక్ అనేది వచ్చింది. ఇక చూడండి, ఇక్కడ ఇట్లా క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా లింక్ అనేది రావడం జరిగింది. ఓకే, ఆ లింక్ ఎవరికైనా మన ఫ్రెండ్స్కి కానీ మన రిలేషన్స్కి కానీ ఎవరికైనా సరే వాళ్ళకి పంపించినట్లయితే ఆ యొక్క లింక్ అనేది ఓపెన్ చేసుకుని వాళ్ళు కూడా యాక్టివేషన్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకుంటే ఎవర్ గ్రీన్ E3+ అని చూడండి. ఈ ఎవర్ గ్రీన్ E3+ అనేది ఎందుకు పెట్టారంటే E3 అంటే ఈచ్ ముగ్గురు నుంచి మనకి ఎవర్ గ్రీన్లో ఒక ముగ్గురు నుంచి మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. రోజు ప్లాన్ వింటున్నారు కదా కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ, E3 అంటే ఎవర్ గ్రీన్లో 3 మెంబర్స్ నుంచి ఇన్కమ్ వస్తుంది. అది ఎవరెవరి నుంచి, ఫస్ట్ పర్సన్ నుంచి కొంత అమౌంట్ ఆటోపుల్కి వెళ్ళి కొంత అమౌంట్ మనకు వస్తుంది, సెకండ్ పర్సన్ నుంచి పూర్తిగా వస్తుంది, అదే థర్డ్ పర్సన్ నుంచి సగం మనకు వస్తుంది, సగం సెకండ్ అప్లైన్కి వస్తుంది, ఫోర్త్ పర్సన్ 0 కదా. అలా ఒక ముగ్గురు మెంబర్స్ నుంచి మనకి ఇన్కమ్ వస్తుంది కాబట్టి
ప్లస్ అంటే అక్కడ ఫ్లాట్స్ అనేవి మల్టిపుల్ గా ఉన్నాయి కాబట్టి 1 నుంచి 13 దాకా ఉన్నాయి కాబట్టి ప్లస్ అన్నారు. అందుకని దాన్ని E3+ గా వాళ్ళు నామకరణం చేయడం జరిగింది. ఈ E3+ అనేది మొత్తం కూడా వర్కింగ్ ఇన్కమ్. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. E3+ అనేది మొత్తం కూడా వర్కింగ్ ఇన్కమ్. ఇందులో ఎన్ని రకాలుగా ఇన్కమ్స్ ఉన్నాయంటే చూడండి, 13 స్లాట్ల వరకు ఉన్నాయి దీంట్లో. ఓకే, ఈ 13 స్లాట్లు ఫస్ట్ స్లాట్ ఆల్రెడీ మనం యాక్టివేషన్ చేసుకున్నాం. ఓకే, అదే సెకండ్ స్లాట్ యాక్టివేషన్ చేసుకోవాలంటే ఆటోమేటిక్ గా సెకండ్ ఇక్కడ మనకి ట్రాలీ బొమ్మ పింక్ కలర్ లో చూసారు కదా, దాని మీద మనం అది ట్రాలీ బొమ్మ ఏంటంటే మనం పర్చేజ్ చేయడానికి ఏదన్నా మాల్కి వెళ్ళినప్పుడు పర్చేజ్ చేయడానికి ఒక ట్రాలీ ఒకటి తీసుకుని వెళ్తాం కదా, దానికోసం మనం ఈ యొక్క స్లాట్ అనేది కూడా మనం పర్చేజ్ చేయాలి కాబట్టి వాళ్ళు ఆ ట్రాలీ బొమ్మ అక్కడ వేయటం జరిగింది. ఇప్పుడు ఈ సెకండ్ స్లాట్ మనం కొనుక్కోవాలి కాబట్టి దాని మీద క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా సెకండ్ స్లాట్ కూడా యాక్టివేషన్ అయిపోద్ది. అలా అయిపోయినప్పుడు నెక్స్ట్ థర్డ్ స్లాట్ ఉంటుంది. థర్డ్ స్లాట్ కూడా ఆటోమేటిక్ ట్రాలీ ఉంటుంది. అలా ట్రాలీ ఉన్న ప్రతి ఒక్కటి కూడా స్లాట్ మనం అప్గ్రేడ్ చేసుకోవాల్సిన విషయం అనమాట. ఓకే, ఇక్కడ వీళ్ళు ఏం చేశారో చూడండి, కింద 4 రింగ్స్ ఇచ్చారు. ఓకే, ఫస్ట్ స్లాట్ కింద 4 రింగ్స్, తర్వాత కింద 1 వేశారు. అంటే ఒక 4 రింగ్స్ అంటే 4 మెంబర్స్ వచ్చినప్పుడు ఒక సర్కిల్ అనేది అక్కడ వేయటం జరిగింది. ఇప్పుడు ప్రెజెంట్ ఒక సర్కిల్ ఉంది, అదే కాస్త 10 సర్కిల్ అంటే 10 సార్లు అక్కడ సర్కిల్ ఓపెన్ అయినాయి అనమాట అర్థం. అది నేను వేరే ఐడి ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది న్యూ ఐడి కాబట్టి చెప్తున్నాను. ఇలా మనకి దీంట్లో ఫస్ట్ స్లాట్ నుంచి 13వ స్లాట్ వరకు కూడా ఈ విధంగానే మనకి ఉంటుంది. మొత్తం కూడా సిస్టమ్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ అదే విధంగా ఎవర్ గ్రీన్ E5 అనేది చూడండి. ఇక్కడ ఈ ఎవర్ గ్రీన్ E5 అనేది ఒక నాన్ వర్కింగ్ ఇన్కమ్. మొత్తం 1 వర్కింగ్ ఇన్కమ్, 4 నాన్ వర్కింగ్లు ఈ సిస్టంలో ఉన్నాయి. ఓకే, వర్కింగ్ ఇన్కమ్ అనేది చూసాక E3+ అనేది మొత్తం కూడా వర్కింగ్ ఇన్కమ్. ఓకే, ఈ E3+ అనేది వర్కింగ్ ఇన్కమ్ మొత్తం. నాన్ వర్కింగ్ ఇన్కమ్ 4 రకాలుగా ఉన్నాయి చూడండి. E5 ఒకటి, E5+ ఒకటి, నెక్స్ట్ EG4 ఒకటి, అదేవిధంగా E3 ప్రీమియం ఒకటి. ఓకే, ఈ 4 రకాలుగా నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఉన్నాయి మొత్తం కూడా. ఎక్కడైనా వర్కింగ్ ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది కానీ మన దాంట్లో నాన్ వర్కింగ్ ఇన్కమే ఎక్కువగా ఉంది. ఓకే, అంటే ఇక్కడ చూడండి, నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఎందుకు ఎక్కువ పెట్టారంటే నువ్వు ఎంత వర్క్ చేసుకుంటే అంత నాన్ వర్కింగ్ కూడా నీకు రావడానికి అవకాశం ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడ దేనికి నాన్ వర్కింగ్ ఇన్కమ్ వస్తాయి అనేది ఒకసారి మీరు పెన్ను పేపర్ కనుక బుక్ ఉన్నట్లయితే రాసుకోండి బాగా క్లారిటీ కోసం మీకు. ఇక్కడ ఫస్ట్ స్లాట్ మనం ఎప్పుడైతే యాక్టివేషన్ చేసుకుంటామో దానికి సంబంధించి E5 లో ఓపెన్ అయ్యింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి ఓపెన్ అయింది నాకు ఇక్కడ. ఓకే, ఎందుకంటే నేను ఆల్రెడీ స్లాట్ అనేది యాక్టివేషన్ చేసుకున్నాను కాబట్టి. ఓకే, అదేవిధంగా ఒక మెంబర్ని దీంట్లో తీసుకొచ్చాం అనుకోండి, ఫస్ట్ స్లాట్లోకి. ఇక్కడ ఇదిగో ఈ సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్లోకి తీసుకొచ్చినట్లయితే ఇక్కడ ఒకటి ఉన్నది ఏంటంటే ఒక సర్కిల్ మొత్తం 4 కలిపి ఒక సర్కిల్ కింద వాళ్ళు డిజైన్ చేశారు. అప్పుడు ఇక్కడ ఒక మెంబర్ వచ్చాడు, ఫస్ట్ మెంబర్. ఆ మెంబర్ వచ్చినప్పుడు ఏమైతే ఇక్కడ 0 కాస్త పోయి 1 వచ్చింది. అంటే ఒక సర్కిల్లోకి ఒక మెంబర్ వచ్చాడు అని దాని అర్థం. ఓకే, అలా ఒక మెంబర్ వచ్చినప్పుడు ఏమైంది, మళ్ళీ దీంట్లోకి ఒకటి యాడ్ అయింది అనమాట. E5 లోకి మళ్ళీ ఒకటి యాడ్ అయింది. ఓకే, అదేవిధంగా మళ్ళీ 2వ స్లాట్ ఉంది. ఈ 2వ స్లాట్ కనుక మనం బై చేస్తే మళ్ళీ దాని కింద ఒక మెంబర్ని ఖచ్చితంగా ఈ యొక్క రౌండ్ సర్కిల్లోకి ఒకరిని తీసుకురావాలి. అలా తీసుకొచ్చినప్పుడు ఏమైంది, మళ్ళీ ఇక్కడ ఇంకొకటి యాడ్ అయింది E5 లో. అదేవిధంగా 3వ స్లాట్ ఉంది 0.02. దీన్ని మనం బై చేసి మన కింద అట్లీస్ట్ ఒక మెంబర్ని కనుక తీసుకొచ్చినట్లయితే 2 సర్కిల్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఇక్కడ E5 అనేది దేనికి 1వ స్లాట్, 2వ స్లాట్, 3వ స్లాట్ మనం యాక్టివేషన్ అయ్యేందుకు మనకు ఒకటి. మొత్తం కలిపి ఈ 3 స్లాట్లకు సంబంధించి మనకి E5 లో ఓపెన్ అవుతుంది. ఓకే, ఈ E5 లో ఓపెన్ అయినప్పుడు ఎట్లా ఓపెన్ అయితే ఒకసారి చూడండి, ఇది చూపిస్తాను. దాని మీద E5 మీద ఒకసారి క్లిక్ చేసినట్లయితే ఇలా 6 సర్కిల్గా మనకు ఓపెన్ అయింది రౌండ్ సర్కిల్లో. ఓకే, ఇలా ఈ రౌండ్ సర్కిల్లో మనకి నాన్ వర్కింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క రౌండ్ మనం తీసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ అంటే మొత్తం కలిపి ఈ 6 రౌండ్స్ మనకి 7.20 BNB.
రోజు మనకి ప్లాన్ లో చెప్తుంటారు. ఈ 7.20 బిఎన్బి అనేది మనకి విడతల వైజీగా వస్తుంటుంది. అది వచ్చినట్టు మనం తీసుకోవడానికి నో అబ్జెక్షన్. ఓకే, నెక్స్ట్ మనకి E5+. ఈ E5+ అనేది ఎందులో ఉంటుందంటే 5వ స్లాటు, 7వ స్లాటు, 8వ స్లాటు, 9వ స్లాటు, 10వ స్లాటు, 11వ స్లాటు, ఇవన్నీ కూడా మనకి E5+ లో మనకు వస్తాయన్నమాట మొత్తం కూడా. ఓకే, మధ్యలో 4, 6 మిస్ అయింది కదా సార్ అంటే 4వ స్లాట్కి నాన్ వర్కింగ్ లేదు, 6వ స్లాట్కి EG4 లో ఓపెన్ అయింది. ఓకే, అది ఎక్కడ ఉంటుందో చూడండి. ఇదిగో E5+, 5వ స్లాట్, 7వ స్లాట్, 8, 9, 10, 11 వీటిల్లో మాత్రమే E5+ ఓపెన్ అయింది. E5+ ఎంత అయ్యా అంటే 144 బిఎన్బీలు అనమాట ఒక్కొక్కటి. ఓకే, నెక్స్ట్ EG4. 6వ స్లాట్, ఈ 6వ స్లాట్ అంటే 610 బిఎన్బి అనమాట. ఓకే, 6వ స్లాట్ ఒకళ్ళు వచ్చి మనకి కనుక ఒక మెంబర్ కనుక వచ్చినట్లయితే 610 బిఎన్బికి ఎలిజిబుల్. ఓకే, E3 ప్రీమియం దేంట్లో ఓపెన్ అవుతాయి అంటే 12వ స్లాట్, 13వ స్లాట్. ఇదిగో ఇది 12వ స్లాట్, ఇది 13వ స్లాట్, 25.6, 12.8 వీటిల్లో మనకి E3 ప్రీమియంలో ఆ రెండింటికి సంబంధించి మాత్రం దీంట్లో ఓపెన్ అవుతుంది. ఓకే, ఇది ఎంత అంటే ఒక్కొక్కటి 300 బిఎన్బీలు అనమాట. ఓకే, అది ఎట్లా ఉంటాయి ఏందనేది ఒకసారి మీకు ఒక ఐడియా ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. ఓకే, ఎవరిదో ఐడియా ఓపెన్ చేయడం దానికి నా ఐడియాని ఓపెన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎట్లా వస్తుంది చూడండి. ఇప్పుడు కొత్తగా మనకి అటెన్షన్ మెంబర్, కైండ్లీ గో టు హిస్టరీ అండ్ క్లియర్ యువర్ డివైస్ క్యాచ్ మెమరీ బిఫోర్ రిజిస్ట్రేషన్ ఆర్ స్లాట్ అప్గ్రేడ్. ఓకే, ఇది అనేది ఏంటంటే మీరు దయచేసి మీరు ఏదైతే మీరు ఓపెన్ చేశారో దానికి సంబంధించినటువంటి హిస్టరీ అనేది ఒకసారి క్లీన్ చేసుకోండి. అలా మీరు చేసుకోకపోతే మీ స్లాట్ కానీ ఏది కూడా అప్గ్రేడ్, రిజిస్ట్రేషన్ కాదు, అప్గ్రేడ్ కాదు అని చెప్పి చెబుతున్నారు. ఒకసారి అది ఎట్లా ఉంటుందో చూద్దామనండి. మనం ఇక్కడ చూడండి, ఇదిగో హిస్టరీ ఉంది కదా, ఈ హిస్టరీ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే చూడండి ఎంత ఉందో హిస్టరీ, చూసారుగా ఎంత ఉందో. ఇదంతా కూడా మనం క్లీన్ చేసుకోవాలి. ఓకే, డిలీట్, మొత్తం వెళ్ళిపోయింది, ఏం లేదు ఇక్కడ హిస్టరీ అనేది చూడండి. ఈ విధంగా అలా మనం క్లీన్ చేసుకుంటే అది అనేది రాదు. అదేదో పెద్ద ఏందా అన్నట్లుగా మీరు టెన్షన్ పడద్దు. ఓకే, అది కూడా కాదు, ఇంకోటి కూడా చూపిస్తా చూడండి. మీకు ఎప్పుడైనా ప్రతి ఒక్కరికి సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది కదా సెల్లో, సెట్టింగ్ ఆప్షన్ ఓపెన్ చేయండి. సెట్టింగ్ ఆప్షన్ ఓపెన్ చేసి ఇక్కడ యాప్స్ అని ఉంది కదా, ఈ యాప్స్ మీద క్లిక్ చేయండి. ఈ యాప్స్ అన్నప్పుడు సిఆర్ కొట్టేసాను అనుకోండి, సిఆర్ కొట్టేస్తాం. ఓకే, దీంట్లో మనకి ఏది కావాలి, సరే ఒకటి చూపిస్తాను. మనకి ట్రస్ట్ వ్యాలెట్ కావాలి. ఓకే, ట్రస్ట్ వ్యాలెట్ మనకి ఇంపార్టెంట్ ఏంది, ట్రస్ట్ వ్యాలెటే కాబట్టి ట్రస్ట్ వ్యాలెట్ ఇది. ఓకే, దీంట్లో ఏముంది, ఇక్కడ ఓపెన్ ఉంటే ఓపెన్ చేసుకోవాలి, అన్ఇన్స్టాల్ అంటే అన్ఇన్స్టాల్ అయిపోతుంది. అది మళ్ళీ ప్రాసెస్ స్టాప్ అంటే అసలు అది పని చేయకుండా పోద్ది. ఇక్కడ చూడండి స్టోరేజ్ అండ్ క్యాచ్, ఇది అనేది ఆల్రెడీ మనకి ఇందాక ఓపెన్ చేసినప్పుడు వచ్చింది. ఇక్కడ స్టోరేజ్ చూద్దాం. ఇదిగో చూడండి, ఇక్కడ క్యాచ్ అనేది ఇక్కడ చూడండి, ఇదిగో 56.95 MB ఉంది. దాన్ని మనం క్లీన్ చేసుకోవాలి. ఓకే, క్లియర్ క్యాచ్, ఇదిగో క్లియర్ స్టోరేజ్ అని ఉంది, క్లియర్ క్యాచ్ అని ఉంది. స్టోరేజ్ అంటే డైరెక్ట్గా మళ్ళీ కొత్తగా ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేస్తే ఏ విధంగా ఉంటుంది ఆ విధంగా ఉంటుంది. అదే క్లియర్ క్యాచ్ అంటే దాంట్లో ఉన్నటువంటి మెమరీ మాత్రమే డిలీట్ అయ్యి మనకి ట్రస్ట్ వ్యాలెట్ అంతే ఉంటుంది. మళ్ళీ ఇక్కడ క్లియర్ క్యాచ్ అని కొడుతున్నా చూడండి, ఇదిగో ఆటోమేటిక్గా చూసారుగా ఇది అనేది 0 అయిపోయింది. ఇందాకలో 56 ఉంది, ఇప్పుడు 0 అయిపోయింది. ఈ విధంగా ప్రతి ఒక్క యాప్ను కూడా మీరు అలా చేసుకోవచ్చు. అలా చేసుకున్నప్పుడు మీది పాతగా ఏదైనా వాడుంటే అదంతా కూడా క్లీన్ అయిపోద్ది ఆటోమేటిక్గా. ఇప్పుడు వేరే ఐడి ఒకటి ఓపెన్ చేస్తున్నాను చూడండి. వేరే ఐడి నా ఐడిని ఓపెన్ చేస్తున్నాను. ఇక చూడండి నా ఐడి నెంబర్ 2166.
వేరియడ్ పార్ట్ రెనోవేటెడ్ 23. అప్లైన్ అండ్ బోనస్ లో చూసుకుంటే ఇన్కమ్ మనకి అక్కడ 23 మంది నుంచి 95.135 మనకి ఇన్కమ్ రావడం జరిగింది బిఎన్బిలు. అదే అప్లైన్ అండ్ బోనస్ చూసుకుంటే 37.990 వచ్చిందంటే ఒక 0.010 తక్కువ 38 బిఎన్బీలు అనమాట. 13 స్లాట్ కంప్లీట్ వచ్చింది. ఇందా చూస్తే ఒక స్లాటే కదా, దీనిలో వస్తే 13 స్లాట్స్ అనే మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇక్కడ చూసుకుంటే సర్కిల్ చూడండి, ఇదిగో చెప్పాను కదా ఇందాకలా అక్కడ చూసినప్పుడు 1 ఉంది, అక్కడ 0 ఉంది. అంటే ఒక సర్కిల్లోకి 0 మెంబర్ వచ్చాడు, అంటే ఎవరు రాలేదని. అదే ఇక్కడ చూసుకోండి 23 సర్కిల్ కంప్లీట్ అయిపోయినాయి, 4 ఫిల్ అయిపోయారు, 4 వచ్చారని దీని అర్థం. అదే గ్రీన్ కాకుండా ఓన్లీ ఈ ఒక వైటే ఉంటే 3 అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి ఈ సెకండ్ ఫ్లాట్, థర్డ్ ఫ్లాట్ చూడండి 13 రీసైక్లింగ్ కి ఒక మెంబర్ ఇచ్చాడు అనమాట, 13 రీసైక్లింగ్. ఓకే, ఎట్లా మనకి మిగతాయి కూడా ఖాళీగా ఉన్నాయి. అదే మళ్ళీ అది కూడా ఫిల్ అయింది అనుకో సెకండ్, అక్కడ సెకండ్ చూపించింది, ఇక్కడ 4th ఎలా చూపించిందో అలా అవి కూడా మనకి ఫిల్ అవుతూ వస్తూ ఉంటే అవి చూపిస్తూ ఉంటుంటాయి. ఓకే, ఫస్ట్ ఫ్లాట్ లో 23 రీసైక్లింగ్ జరిగిందనమాట. ఓకే, 23 రీసైక్లింగ్ అంటే ఆటోమేటిక్గా 23 సార్లు మనకి నాన్ వర్కింగ్ ఇవ్వాల్సిందే, మనం చేసుకున్నది ఒకటి. ఓకే, అదేవిధంగా థర్డ్ ఫ్లాట్ సెకండ్ ఫ్లాట్ చూడండి 14 రీసైక్లింగ్, అంటే 3 వచ్చారు 14 దాంట్లోకి, అంటే 14 రీసైక్లింగ్ తిరిగి 3 మెంబర్స్ వచ్చారనమాట దీని అర్థం. అదే 12 అంటే 12 రీసైక్లింగ్ తిరిగి మనకి 3 వచ్చారని అర్థం. అక్కడ ఈ రీసైక్లింగ్ పక్కన ఎంతైతే ఉంటుందో అన్నిసార్లు రీసైక్లింగ్ తిరిగినట్టు మీకు దాని గుర్తుంది, దాని అర్థం అదనమాట. ఇక్కడ మనకు చూడండి మనుషులు గుర్తున్నాయి కదా, దీని పక్కనే ఉంటే అప్పుడు మనుషులు మెంబర్స్ అని చెప్పేసి దాని అర్థం అనమాట. ఓకే, ఈ విధంగా సిస్టంలో మనకి వర్కింగ్ చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. 4th మెంబర్ వచ్చినప్పుడు ఏమైంది చూడండి, ఇక్కడ గ్రీన్ కలర్ వెలిగింది. గ్రీన్ అంటే ఖచ్చితంగా ఆ ప్లాన్కి వెళ్ళిద్దని దాని యొక్క అర్థం. ఓకే, అదే పింక్ కలర్ ఉంది కదా ఇక్కడ 3వ దాంట్లో సగం మనకు వచ్చి సగం సెకండ్ అప్లైనర్కి వెళ్తుందని దాని అర్థం. అదే పింక్ లేకుండా వైట్ ఉందనుకోండి మనకే వచ్చినట్టు. అది దేని అనుకుంటుంది, ఒక ఫస్ట్ ఫ్లాట్కి చూడండి, ఇది ఫస్ట్ ఫ్లాట్కి వైటే ఉంది, పింక్ కలర్ లేదు, అంటే మనకే వచ్చిందని దాని అర్థం. అదేవిధంగా చూడండి ఇదిగో 5వ ఫ్లాట్లోకి ఇంకా రాలేదు కాబట్టి మనకి పింక్ కలర్ చూడలేదు. 5వ ఫ్లాట్కి 6వ ఫ్లాట్కి వైటే ఉంటుంది, ఎందుకంటే మొత్తం మనకే కాబట్టి. ఓకే, ప్లాన్ రోజు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇది అర్థమైంది. ఓకే, ఇక్కడ చూడండి ఇదిగో 6th ఫ్లాట్ కదా, ఆల్రెడీ వైట్ ఉంది, అంటే మొత్తం మనకే అని దాని అర్థం. మిగతా ప్రతి ఒక్క ఫ్లాట్కి 3rd మెంబర్ వచ్చింది కానీ మొత్తం కూడా పింక్ కలర్ ఉంటుంది. ఆ సెకండ్ అప్లై సగం పోయి మనకి సగం వస్తుంది. ఇక చూడండి దీంట్లో ఈ 9th ఫ్లాట్ చూడండి, 3rd ఫ్లాట్ మనకి 3వ మెంబర్ వచ్చినప్పుడు సగం మనకి సగం సెకండ్ అప్లైనర్ కదా, ఈ పింక్ కలర్ వచ్చింది. సేమ్ 10వ ఫ్లాట్కి కూడా పింక్ కలర్ ఉంది. అదేవిధంగా 11వ ఫ్లాట్కి కూడా పింక్ కలర్ ఉంది, 12వ ఫ్లాట్కి కూడా పింక్ కలర్ ఉంది. ఇట్లా మనకి పింక్ కలర్ ఉన్న ప్రతిదీ కూడా సగం మనకి సగం సెకండ్ అప్లైనర్కి, గ్రీన్ కలర్ ఉన్న ప్రతిదీ కూడా అప్లైనర్కి అని అర్థం. ఓకే, ఈ విధంగా వాళ్ళు కలర్స్తో సహా మనకి చూపించి మనకి ఇన్కమ్ అనేది జనరేట్ చేస్తున్నారు. ఓకే, ఈ 5 చూడండి ఇక్కడ ఇదిగో 64 సార్లు మనకి రీసైక్లింగ్ అయింది. మనకి ఆటో పూల్ అనేది ఏ విధంగా వస్తుందో ఒకసారి చూడండి. ఇది కొత్త వాళ్ళకి కొంచెం అర్థం కావడం కోసం కొంచెం లెంతీగా తీసుకుంటున్నాను. ఇదిగో చూడండి, ఫస్ట్ చూసుకుంటే 2 రౌండ్స్ 6 రౌండ్లు లెక్క అయితే మనకు రావాల్సింది. ఈ 6 రౌండ్లలో మనకు ఆల్రెడీ 2 రౌండ్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇచ్చిందా లేదా సిస్టమ్ అనేది, మనకి ఆటో పూల్ ఇచ్చిద్దా ఇదని భయం ఉండదు అనే పని లేకుండా ఆల్రెడీ మాకు 15 నెలలు అవుతుంది, 15 నెలలు ఆటోమేటిక్గా 2 రౌండ్స్ అనేవి కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇవన్నీ కూడా 6 రౌండ్స్ ఉంటాయి. ఈ 6 రౌండ్స్ మొత్తం కూడా మనకి ఫిల్ చేసుకుంటా ఇప్పుడు ఈ 2 రౌండ్స్ ఆటోమేటిక్ తీసేసుకోవచ్చు మనం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఫస్ట్ వేరే డైరెక్ట్గా వస్తే అవి క్యాష్ చేసుకోవచ్చు మనం ఏమంటే కూడా. ఇక్కడ మిగతా ఈ 4 రౌండ్స్ అనేవి కంప్లీట్ కావచ్చు. అది సంవత్సరానికి అవుద్దా సంవత్సరానికి అవుద్దా అనేది ఆ సీరియల్ ఆ టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఫిల్ అయిపోతుంది. ఓకే, అదే వర్క్ చేసుకుంటేనేమో విత్ స్పాట్, నాన్ వర్కింగ్ క్వాలిఫై అయితే సీరియల్ టైం వచ్చినప్పుడు. అందుకనే మనం వర్క్ చేసుకుంటే విత్ స్పాట్లోనే మనం తీసుకోవచ్చు. నాన్ వర్కింగ్ అంటారా, అది ఆటోమేటిక్గా అడిషనల్గా వచ్చే ఇన్కమ్ అనమాట మనకి. ఓకే, ముందు మనం వర్కింగ్ చేద్దామా నాన్ వర్కింగ్ చేసుకుందామా, నాన్ వర్కింగ్ ఆటోమేటిక్ క్వాలిఫై అయిపోతాం. క్వాలిఫై కాబట్టి ముందు వర్క్ చేస్తేనే మనం నాన్ వర్కింగ్ క్వాలిఫై అవుతాం. ఓకే,
ఇక్కడ చూడండి 20 ఇప్పుడు ఎన్ని రీసైక్లింగ్ అని చూపిస్తుంది చూద్దామండి. ఇక్కడ మనకి 1 నుంచి 13 స్లాట్ ఉంటాయి. మనకి ప్రతిదీ కూడా ఏ స్లాట్కి వచ్చినా కానీ ఆ యొక్క మెంబర్స్ ఆ యొక్క ఉండే దాన్ని బట్టి ఆ యొక్క రౌండ్స్ ఉండే దాన్ని బట్టి మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజన్ ఏమడుతున్నారంటే, సార్ ఇక్కడేమో 3వ బాక్స్ ఖాళీగా ఉంది. 3వ బాక్స్ ఖాళీగా ఉన్నప్పుడు నాకు వచ్చేది సగం వచ్చింది, సగం సెకండ్ అప్లైనర్ అంటారు. ఆ సెకండ్ అప్లైనర్ కూడా నా పొజిషన్లో లేడు, ఏదో నా కిందనే ఉన్నాడు, అంటే నాకన్నా తక్కువనే ఉన్నాడు, కానీ అతనికి వెళ్ళిద్దా అని కొంతమంది డౌట్ రావచ్చు. ఖచ్చితంగా అయితే అతనికి వెళ్ళిద్ది, ఎందుకంటే అతను ఏ పొజిషన్ అనేది కాదు అక్కడ ముఖ్యం, సెకండ్ అప్లైనర్ లేదా అనేది ముఖ్యం అక్కడ. ఓకే, ఇదిగో ఇక్కడ ఈ విధంగా ఇప్పుడు 23 సార్లు ఇది రీసైక్లింగ్ అయింది. ఈ 23 సార్లకు కూడా నాన్ వర్కింగ్ ఇవ్వాల్సింది సిస్టమ్. ఓకే, ఒకదానికే ఇచ్చి ఇంకా లేదు మిగతా వాటికి అనేది కాదు. ఈ 23 సార్లు రీసైక్లింగ్ అయింది కాబట్టి 23 సార్లు వీటికి కూడా 7.20 BNB ఇవ్వాల్సిందే. 1 నుంచి 6 రౌండ్ వరకు మొత్తం కంప్లీట్ అయ్యేసరికల్లా. ఫస్ట్ రౌండ్ పడితే ఫస్ట్ రౌండ్ తీసుకోవచ్చు, సెకండ్ రౌండ్ పడితే సెకండ్ రౌండ్ తీసుకోవచ్చు. క్వాలిఫై కావటం ముఖ్యం. క్వాలిఫై కావాలంటే వర్క్ చేసాం కాబట్టి అక్కడ క్వాలిఫై అయ్యాయి అనమాట. ఓకే, అక్కడ ఎంత వర్క్ చేసామంటే ఆ వర్క్ తగ్గట్టు మనకి ఇక్కడ నాన్ వర్కింగ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, ఇక్కడ 64 సార్లు ఓపెన్ అయింది కాబట్టి 64 సార్లకి కూడా మనకి ఆ యొక్క నాన్ వర్కింగ్ ఇవ్వాల్సిందే. ఆ 64 సార్లు మళ్ళీ ఇక్కడ చాలా చాలా అద్భుతంగా పెట్టారు సార్ సిస్టమ్. నాకు తెలిసి ఇంతవరకు ఎవరికి ఆ విధంగా ఏ సిస్టమ్ వాళ్ళు పెట్టలేదు అనిపించింది. చాలా చాలా హ్యాట్స్ ఆఫ్ చేయాలి సిస్టానికి కనిపెట్టిన వ్యక్తి మన ఉమేష్ గారికి. ఎందుకంటే మన తరమే కాదు మన తరతరాలు బతకాలని చెప్పేసి వాళ్ళ ఒక నినాదంతో ప్రిన్సిపల్ తోటి ఒక మంచి విజన్ తోటి సిస్టాన్ని ముందుకు తీసుకొచ్చారు మన ముందుకి. కానీ దీన్ని మనమే డెవలప్ చేసుకోవాలి, మనమే ఓనర్స్ కాబట్టి మనమే సిస్టాన్ని ముందుకు నడిపించుకుంటూ మనం ఇన్కమ్ తీసుకుంటూ 10 మందికి ఇన్కమ్ సోర్స్ అనేది చూపించాలి. ఎందుకు తీసుకెళ్ళాలి, ఎందుకు చూపించాలంటే చూడండి, ఇక్కడ ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ కామన్గా పడిపోయింది. 3వ రౌండ్ పడ్డప్పుడు ఒక మెరాకిల్ జరిగింది చూడండి. 3వ రౌండ్ పడ్డప్పుడు ఆటోమేటిక్గా కొద్దిగా తీసుకొని మనకి మళ్ళీ ఏం చేసింది 7.20 BNB ఇచ్చేటటువంటి మళ్ళీ మనకి 4 ఓపెన్ చేస్తుంది అనమాట. ఓకే, ఒక్కదానికే 7.20 అయితే 3వ రౌండ్ వచ్చినప్పుడు మళ్ళీ 4 ఓపెన్ చేసింది. అంటే మనం వర్క్ చేస్తే ఒకటి వచ్చింది, ఒక 4 కంప్లీట్ అయితే ఒక సర్కిల్ వచ్చింది. కానీ 3వ రౌండ్ వచ్చినప్పుడు 4 ఓపెన్ అవుతుందంటే ఏం జరుగుతుందో తెలుసా? 4 సార్లు మనం రీసైక్లింగ్ జరిగినట్టే అవుతుంది అక్కడ. ఒక సర్కిల్ అంటే 4 కంప్లీట్ చేస్తే ఒక సర్కిల్ కదా, అలాంటిది 3వ రౌండ్ వచ్చినప్పుడు 4 ఓపెన్ చేసిద్దంటే 4 సర్కిల్ మనం కంప్లీట్ చేసినట్లే మనం అక్కడ. ఆ విధంగా సిస్టమ్ అనేది మనకి ఇచ్చుకుంటూ అసలు మళ్ళీ వాటికి కూడా మళ్ళీ 7.20 ఇచ్చుకుంటూ మళ్ళీ వాటికి 3వ రౌండ్ వచ్చినప్పుడు మళ్ళీ 4 ఓపెన్ చేసుకుంటూ ఆ మళ్ళీ 4వ రౌండ్ వచ్చినప్పుడు మళ్ళీ 4 ఓపెన్ చేసుకుంటూ అలా ప్రతి నాన్ వర్కింగ్ లో కూడా ఆ విధంగా సిస్టమ్ అనేది మనకి 3వ రౌండ్ వచ్చినప్పుడు రీజనరేషన్ అనేది మన ముందుకు తీసుకురావడం అనేది జరుగుతుంది. ఓకే, ఆ రీజనరేషనే మనం రీసైక్లింగ్ ఎన్ని చేసుకుంటే అంత మనకి రీజనరేషన్ లో కూడా అంతకు మించి ఓపెన్ అవుతాయి అనమాట. ఓకే, రీసైకిల్ ఎన్ని చేసుకుంటే అంతకు మించి రీజనరేషన్ కూడా మనకి ఓపెన్ అవుతాయి. అదంతా దేంట్లో ముడిపడింది? వర్కింగ్ లో ముడిపడింది. ఓకే, ఇక్కడ నేను 64 సార్లు నేను రీసైక్లింగ్ 23 సార్లు రీసైక్లింగ్ చేసుకున్నాను కాబట్టి 64 సార్లు నాకు ఓపెన్ అయింది. ఈ 64 సార్లకు కూడా 3వ రౌండ్ పడితే ఒక్కొక్క దానికి 4 మళ్ళీ ఓపెన్ అయ్యేది చూడండి. అదే 4వ రౌండ్ వస్తే మళ్ళీ 4 ఓపెన్ అవుతాయి, 64 × 4 మళ్ళీ. అట్లా ప్రతిదీ మనకి రీజనరేషన్ ఓపెన్ అవుతా ఉంటుంటే వాటికి మళ్ళీ 3వ రౌండ్ వచ్చినప్పుడు మళ్ళీ ఇన్కమ్ ఉంటుంది, మళ్ళీ 4వ రౌండ్ వచ్చినప్పుడు మళ్ళీ ఇన్కమ్ ఉంటుంది. అలా రీసైక్లింగ్ చేసుకుంటూ పోతే రీజనరేషన్ లో కూడా అంతకు మించి మనకి ఈ యొక్క లెవెల్స్ అనేవి ఓపెన్ అవుతాయి అనమాట. ఓకే, అదేవిధంగా E5+ కూడా చూసుకుంటే మనకి 144 BNB. ఓకే, ఈ దేంట్లో ఓపెన్ అయితే 5, 7, 8, 9, 10, 11 కాదు కదా, వాటిలో మాత్రం ఓపెన్ అవుతాయి. ఒక 43 సార్లు ఓపెన్ అయింది, దానికి 11.80 BNB వచ్చింది చూడండి. ఇక్కడ చూడండి
ఫస్ట్ స్లాట్ కామన్గా అందరు చేసుకుంటారు. ఓకే, ఎందుకంటే 500 నుంచి అయితే ఒక 700 లోపు మనకు ఫస్ట్ స్లాట్ ఉంటుంది కాబట్టి చేసుకుంటారు. ప్రతి ఒక్కరు కామన్గా చేసుకుంటారు. అలా ఎక్కువ మంది మెంబర్స్ రావడం వల్ల మనకి ఒక రోజు నిదానం కావచ్చు, నెల అనుకున్నది ఇంకొక నెల అదనం కావచ్చు. దీంట్లో ఇప్పుడు E5+ చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంది, 5 ఫ్లాట్ కొద్దిగా తక్కువ మెంబర్స్ ఉంటుంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తూ చూడండి, మనం హైదరాబాద్ వెళ్ళాలి మీ ప్లేస్ నుంచి. ఓకే, పల్లె వెలుగులు ఉంటాయి బస్సులు, ఎక్స్ప్రెస్లు ఉంటాయి బస్సులు, లేదంటే సూపర్ లగ్జరీలు ఉంటాయి బస్సులు, వాల్వా బస్సులు ఉంటాయి. పోయే గమ్యం ఒకటే కాదన్ను, కానీ వెళ్ళే జర్నీ డిఫరెంట్. అంటే వాల్వాలో వెళ్తే తక్కువలో వెళ్ళిపోవచ్చు అన్నమాట టైమింగ్ అనేది, కానీ పల్లె వెలుగులు వెళ్తే చాలా టైం పట్టింది. అంటే పల్లె వెలుగు అనేది మనకి ఫస్ట్ స్లాట్ లాంటిది అన్నమాట. ఓకే, అది ఎక్స్ప్రెస్ అనుకోండి E5+ లాంటిది. అదే EG4 అనుకోండి సూపర్ డిలక్స్ లాంటిది. అదే E3 ప్రీమియం అనుకోండి వాల్వా బస్ లాంటిది అనమాట. ఓకే, ఈ విధంగా మనం చేసేది పనే కాదన్ను, ఎవర్ గ్రీనే, కానీ మనం అచీవ్మెంట్ అయ్యే లెవెల్స్ని బట్టి ఆ యొక్క జర్నీ అనేది తొందరగా సాగుతుంటుంది మనకి అక్కడ. అంటే త్వరగా ఇన్కమ్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, ఈ విధంగా మనకి ఇన్కమ్ అనేది రావడం జరిగింది. E5+ కూడా మనకి 43 సార్లు ఓపెన్ అయింది. ఈ 43 సార్లు నాకు 11.80 BNB వచ్చింది. ఇక్కడ 64 సార్లు ఉన్నా కానీ 1.16 BNBనే. ఇక్కడ 43 సార్లు ఉంటే మాత్రం 11.80, అంటే 5వ స్లాట్ది, 7వ స్లాట్ది, 8వ స్లాట్ది, 9వ స్లాట్ది, 10వ స్లాట్ది, 11వ స్లాట్, వీటన్నిటి కలిపి మనకి ఇన్కమ్ అనేది అనమాట దీంట్లో ఉండేది. ఓకే, అది ఎన్ని రన్ వచ్చినాయి ఒకసారి చూడండి. ఇది ఐడి అంతా నాదేనండి, ఎందుకంటే మీరు వేరే ఐడి చెక్ చేసి చూపించవచ్చు, కానీ మీకు వచ్చినా రాలేదా అని క్వశ్చన్ వేసే వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి అందుకని నాదే ఓపెన్ చేసి చూపిస్తున్నాను అనమాట. చూడండి, ఇక్కడ వీటికి కూడా సెకండ్ రౌండ్ రావడం జరిగింది. ఇది మొత్తం కూడా 144 BNB అనమాట, ఈ 6 రౌండ్స్ కలిపి. ఓకే, ఇక్కడ ఆల్రెడీ 15 నెలల్లోనే 2 వచ్చినాయి. అంటే మిగతా 4 లెవెల్స్ 4 సంవత్సరాలు వేసుకోండి. 4 సంవత్సరాలు వేసుకున్నా కానీ 144 BNB కంప్లీట్ అయిపోతుంది. అంటే మళ్ళీ 3వ రౌండ్ వచ్చినప్పుడు ఏమైంది, మళ్ళీ 144 ఇచ్చేటప్పుడు మళ్ళీ 4 ఓపెన్ చేసి. ఓకే, ఈ విధంగా మనకి రీజనరేషన్, రీసైక్లింగ్ ఎంత చేసుకుంటే అంత ఇన్కమ్ ఉంది దీంట్లో. ఈ విధంగా 2 రౌండ్లు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన కొన్ని ఐడీస్కి మళ్ళీ ఇంకా 3వ రౌండ్లో వచ్చేటప్పుడు ఉంటుంది సార్ దాని మధ్య అనేది. చాలా వాటికి ఇంకా రావాల్సింది ఉంది. ఓకే, ఆ టైము ఆ సీరియల్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఇస్తుంది సిస్టమ్. ఓకే, నెక్స్ట్ మనకి EG4 అనేది ఒక 6వ స్లాట్కి సంబంధించి మాత్రమే ఉంటుంది కాబట్టి అది ఒక్కదానికి సంబంధించిందే, కానీ వచ్చే BNBలు మాత్రం ఎక్కువ. ఓకే, 610 BNBలు అనమాట దానికి వచ్చేది ఒక్కొక్క దానికి. అది ఎంత రౌండ్స్ ఉంటుంది, ఓకే చూడండి 10 రౌండ్స్ ఉంటుంది అనమాట. ఓకే, ఈ 10 రౌండ్స్లో మనకి 610 BNB అనేది ఆటోమేటిక్గా కంప్లీట్ కావాలి. ఓకే, దీంట్లో 6వ స్లాట్కి సంబంధించి మాత్రమే కాబట్టి చూడండి, ఇదిగో ఇక్కడ ఆటోమేటిక్ ఇంకా 2 రావాల్సింది ఉంది. ఆల్రెడీ 3 సెకండ్ రౌండ్ రావడం జరిగింది. మిగతా 4-5 కూడా అతి త్వరలోనే రాబోతున్నాయి. ఇక్కడ ఈ 10 రౌండ్స్ అనేవి కూడా చూడండి ఇలా ఉంటాయి అనమాట. 10 రౌండ్స్ దీంట్లో 610 BNBకి 10 రౌండ్స్ అనమాట. ఈ 10 రౌండ్స్ నాకు 15 నెలల్లో 2 రౌండ్స్ వస్తాయి. మిగతాయి కూడా ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఇంకా పొయ్యే కొద్దీ BNB కాస్ట్ ఎక్కువ అవుతుంది. అంటే ఇప్పుడు దాకా ఫస్ట్ ఏమో 0.4, సెకండ్ చూసుకుంటే 0.8, తర్వాత చూసుకుంటే 1.2 BNB. అంటే అప్రాక్సిమేట్లీ మనకి ఇప్పుడు BNB 300 వేసుకున్నా కానీ 340 నుంచి 50 లోపు మనకి ఆ యొక్క డాలర్లు అనేది క్రెడిట్ కావడం జరుగుతుంది 1.2 BNB అంటే. ఓకే, మళ్ళీ మనకి ఏం జరిగింది, 3వ రౌండ్ వచ్చినప్పుడు ఏమైంది అన్నాము, మళ్ళీ కొద్ది సమ్ అమౌంట్ తీసుకొని రీజనరేషన్లో మనకి ఒక 2 లెవెల్లు దీంట్లో ఓపెన్ చేసింది 610 BNB ఇచ్చేటటువంటి. ఓకే, అంటే మనకి తెలియకుండానే మనం రీసైక్లింగ్ చేసినాం అన్నమాట దీంట్లో. 3వ రౌండ్ వచ్చినప్పుడు మళ్ళీ 4వ రౌండ్ వచ్చినప్పుడు మళ్ళీ 2 ఓపెన్ చేసిందంటే మళ్ళీ మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా మళ్ళీ మనం రీసైక్లింగ్ చేసి ఒక 8 మెంబర్ని మనం చేసుకొచ్చినట్టు అనమాట లెక్క చూస్తే.
ఒక సర్కిల్ పూర్తి కావడానికి 4 కావాలన్నాం కదా. అది ఇందులో 2 ఎవరు ఓపెన్ అయ్యాయంటే అంటే మనం 8 మందిని తీసుకొచ్చినట్టు లెక్క. అంటే మనం చేసుకున్నాము కానీ సిస్టమే మనకి ఇచ్చేసి ఆ యొక్క ఇన్కమ్ అనేది జనరేట్ చేసింది. ఓకే, అదేవిధంగా E3 ప్రీమియం జస్ట్ ఇంకొక 5 minutes లో కంప్లీట్ చేస్తాను. ఈ E3 ప్రీమియం అనేది చూడండి, చాలా చాలా అద్భుతం అండి. E3 ప్రీమియం చెప్పాను కదా, వాల్వా బస్ లాంటిదని. అంటే ఖర్చు ఉంటుంది కాదన్ను, కానీ జర్నీ తొందరగా చేయొచ్చు, అంటే ఇన్కమ్ తొందరగా తీసుకోవచ్చు దాని యొక్క ఉద్దేశం. ఎందుకంటే మనకి ఇంపార్టెంట్ అవకాశం ఉంటుంది, ఏదైనా పని ఉంటుంది, త్వరగా వెళ్ళాలన్నప్పుడు సమయానికి తొందరగా రీచ్ అయితే ఆ యొక్క పని సేవ్ అయింది, మనం అనుకున్న లక్ష్యం తొందరగా చేరొచ్చు. అదేవిధంగా దీంట్లో పని చేస్తున్నాం కాదంటలేదు, కానీ ఎప్పటిదా చేయాలి, ఇంకా సెటిల్ కావద్దా లైఫ్ అనేది. ఇంక జీవనంతకాలం మనం మన పనులు చేసుకుంటా ఉన్నాము. ఒక పని పట్టుకుంటే అది కంప్లీట్ అయ్యేంత వరకు మళ్ళీ మనం వేరే పని జోలికి వెళ్ళకూడదు. అంటే దీంట్లో ఉన్నాం, 13వ స్లాట్ రీచ్ అయ్యేంత వరకు ఫోకస్ పెట్టండి. అది 6 నెలల్లో కొడతామా, సంవత్సరంలో కొడతామా, లేదంటే 3 నెలల్లో కొడతామా అనేది మీ కరెక్ట్ ఫోకస్ పెట్టే దాని మీదే ఉంటుంది. జస్ట్ ఫోకస్ తలకాయ అలా తిప్పారా మళ్ళీ మనం ఫోకస్ తప్పినట్టే. ఇప్పుడు గుర్రానికి కళ్ళకి గంతలు కడతారు సైడ్ అమ్మటి, ఒక వేలో వెళ్ళాలి కాబట్టి ఆ గుర్రం అనేది. అదే ఆ కళ్ళకి ఆ గంతలు సైడ్ అమ్మటి లేకపోతే దాని ఇష్టం వచ్చినట్టు దిక్కులు చూసుకుంటూ వెళ్ళిపోతుంటది. కానీ ఆ కళ్ళకి గంతలు కట్టడం వల్ల చుట్టుపక్కల ఏమీ కనబడకుండా ఒకే దారిలో వెళ్ళిపోతుంటది, కరెక్ట్ సమయానికి రీచ్ అవుతుంటది. అలానే మనం కూడా మన చుట్టూ ఉండే వాటి గురించి మనం ఆలోచించొద్దు. ఒకసారి దీని మీద ఫోకస్ పెడితే ఖచ్చితంగా కంప్లీట్ చేసామనేది ఒక అనుభూతి కావాలి మనకి ఇక్కడ. అలా వచ్చిన రోజు మనకి విజయం అనేది ఖచ్చితంగా వస్తుంది. దాంట్లో వర్కింగ్ లోనే మీకు ఆ ఇన్కమ్ కనబడుతుంటుంది. నాన్ వర్కింగ్ ఆటోమేటిక్గా వచ్చింది, మీరు అచీవ్మెంట్ అయ్యారు కాబట్టి. ఓకే, ఇక్కడ ఈ E3 ప్రీమియం బెనిఫిట్ ఏంటంటే చూడండి, ఇక్కడ మనకి 25 BNB రావడం జరిగింది. 25 BNB అంటే ఆటోమేటిక్ ఇక్కడ చూడండి E3 ప్రీమియంలో ఏం జరిగింది, 12వ స్లాట్కి 1 ఓపెన్ అయ్యింది, 13వ స్లాట్కి 2 ఓపెన్ అయ్యింది, అప్పుడు 3 ఓపెన్ అయినట్లు చూడండి, 3 ఓపెన్ అయ్యి 3టికి ఆటోమేటిక్గా నాన్ వర్కింగ్ పడిపోయింది. అంటే మేము వచ్చిన 45 daysలోనే మేము 12 కంప్లీట్ చేసాం. అంటే ఇప్పుడు అప్పటి రోజుల్లో ఏమీ లేవు సార్ చెప్పడానికి, అంటే హిందీలో ఉంటుంది, దాని ప్లాన్ అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకున్న దాన్ని మళ్ళీ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి, చాలా రిస్క్ పడాల్సి వచ్చినప్పుడు. కానీ ఇప్పుడు మీకు చెప్పడానికి రోజు చెప్పడానికి మన టీమ్ మెంబర్స్ మన యొక్క లీడర్స్ అందరూ ఉన్నారు, చేసుకోవడానికి మాత్రం మీకు ఇంకా అనుమానాలు అపోహలు. ఆ టైంలోనే ఒక గుడ్డిగా దీని మీద వెళ్ళిపోయాం ఫోకస్ పెట్టి. ఆ వెళ్ళిపోబట్టే ఈరోజు ఈ BNB తీసుకోగలిగాం. అదే మేము కూడా మీలాగా ఆలోచించి చేద్దాంలే చూద్దాంలే తొందర ఏముంది అనుకుని ఉంటే ఇప్పుడు ఈ BNB తీసుకునే వాళ్ళం కాదు, మేము కూడా వెనక ఎక్కడ ఉండేవాళ్ళం. కానీ ఖచ్చితంగా దీంట్లో ఒక ఇన్కమ్ అనేది ఉంది అనే దీని గురించి స్టడీ చేసి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని చేస్తే ఖచ్చితంగా కంప్లీట్ చేసేటట్లయితే చేయాలని చెప్పేసి మేము అనుకున్నాము. అనుకున్నది ఖచ్చితంగా విత్ ఇన్ 45 daysలోనే రీచ్ అయ్యాము. రీచ్ అయిన పరిపాలమే ఇది మాకు. ఓకే, మీరు ముందున్నారు కదా సార్ అంటే, ముందు సిస్టమ్ ఏం చెప్పింది, నువ్వు ఎంత చేసుకుంటే అంత ఇన్కమ్. నువ్వు ఇప్పటికిప్పుడు నువ్వు చేసుకో, ఒక 10 మందిని తీసుకొచ్చుకో 12వ స్లాట్లోకి, నీకు ఇన్కమ్ ఇవ్వకపోతే కదా అడిగేది. అలానే నీకు నాన్ వర్కింగ్ ఇప్పుడు క్వాలిఫై అవుతుంది నువ్వు ఇక్కడ. ఓకేనా, ఇప్పుడు క్వాలిఫై అయినందుకు నీకు నీ సీరియల్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నీకు ఇచ్చింది. కానీ వర్కింగ్లో ఇచ్చిన స్పాట్లో ఉంది కదా నీకు ఇన్కమ్, అది ఎందుకు ఆలోచించట్లేదు? నాన్ వర్కింగ్ గురించి కదా మనకి ఆలోచించాల్సింది. వర్కింగ్ ఎంత మెంబర్స్ని తీసుకొస్తే అంత ఇన్కమ్ ఉంది కదా. ఓకే, దాని మీద ఫోకస్ పెట్టండి. ఆ నాన్ వర్కింగ్లో నుంచి మనకి ఆటోమేటిక్ రీసైక్లింగ్ చేసుకుంటే మనకి ఈ సైకిల్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి. అవి ఓపెన్ అయినప్పుడు మనకి మళ్ళీ 3వ రౌండ్ వచ్చినప్పుడు మళ్ళీ ఓపెన్ అవుతూ ఉంటుంటాయి. ఈ విధంగా మనకి సిస్టమ్ చాలా అద్భుతంగా డిజైన్ చేసింది. ప్రతి ఒక్కరు కూడా మీరందరూ దీని మీద దృష్టి పెట్టి దీనికోసం ఏం చేయాలి, మనం దీంట్లో ఏ విధంగా సక్సెస్ అవ్వాలి, ఏ విధంగా సక్సెస్ అయితే మనం 13 అచీవ్మెంట్ అవుతాం, 12 అచీవ్మెంట్ అవుతాం, ఏ విధంగా మనం దీంట్లో దృష్టి పెడితే మన టీం మెంబర్స్ వస్తారు, మన ఏ విధంగా మనం చెప్పగలిగితే మన చుట్టూ ఉన్న వాళ్ళు మనకి ఈ యొక్క సిస్టమ్ గురించి అర్థం చేసుకుని ఐడి చేస్తుంటారని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఫోకస్ పెట్టి కొంచెం మీరు అందరూ దీంట్లో ఇంట్రెస్ట్ చూపించి కొత్త వారిని కూడా ప్రతిరోజు ఇన్వైట్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి
మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్ అందరికీ కూడా. ఓకే, సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా తొందరగా జాయిన్ అవ్వండి. ఇప్పుడు జాయిన్ అయితే మీతో పాటు చేరిన వాళ్ళందరూ మీ కింద ఉంటారు. మీరు ఆలస్యంగా జాయిన్ అయితే మీతో పాటు చేరదలుచుకున్న వాళ్ళంతా మీ పైన ఉంటారు. కాబట్టి లేట్ చేయకుండా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అంటే ఎవర్ గ్రీన్ వరల్డ్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా నా ఛానల్లో దొరుకుతుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఏ రకమైన వీడియో కావాలో ఆ రకమైన వీడియోని మీరు చూడవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.